నువ్వు ఆంధ్రోడివి నేను తెలంగాణ వాడిని అనేటువంటి విద్వేషాలు అవసరమంటావా? బరాబర్ ఏంటంటే ఆధిపత్యం వాళ్ళది నడుస్తున్నది కాబట్టి అది వాళ్ళు తీసుకొచ్చుకొని పెడుతున్నది. ఆడపిల్ల మాట్లాడితే నిన్ను ఎత్తుకపోయి నీ మర్మాంగాలను కోసి మకారాలు లకారాలు చెప్పుకుంటా చేసి నిన్ను సంపి పెడతాం. ఇగో ఇది నా నెంబర్ అని కూడా రాసి పెట్టింది. ఇవి ఇగో ఈ స్థాయికి, ఇంత తారా స్థాయికి వాళ్ళు తీసుకొస్తున్నారు. మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహమైనా, రోషయ్య విగ్రహమైనా, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకొంత విగ్రహాలైనా కూడా సందేశాలు ఏమన్నా ఇస్తున్నాయా రాజకీయ పార్టీలు? ఇప్పుడు నువ్వు మైత్రివనంలో ఆడ పెట్టినావు, ఇవాళ కాలంలో పెట్టి భారతదేశం చరిత్ర కనుక తెలుసుకోవాలనుకుంటే ఎవడన్నా ఇక్కడికి వస్తే అంబేద్కర్, ఇందిరాగాంధీ, తర్వాత ఎన్టీ రామారావు అని చెప్తాడు. ఈయన ఇదే రేవంత్ రెడ్డి అదే నోట్లకెళ్ళి ఆయన కామాంధుడు. అరే నువ్వు ఒక ఆంధ్రోని అయ్యుండి, ఆంధ్రాలో ఉప ముఖ్యమంత్రి అయ్యుండి, నీ పార్టీ వాళ్ళు లైన్ తీసుకున్న తర్వాత, మా ప్రొఫెసర్లను అమ్మనా బూతులు తిట్టిన తర్వాత, అసలు వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉండి వాళ్ళు నిజంగా అన్నదమ్ములో అనుకునేది ఉంటే ఇప్పటికే 100 విగ్రహాలు పెట్టాలి తెలంగాణలో అందరికీ. అంతా సమసిపోయిన తర్వాత, అంతా క్లియర్గా ఉన్న తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పిలిపించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నింద మీరు మోయటం లేదా? ఆయనకు మెసేజ్లు పెట్టి అమ్మ నా బూతులండి, గలీజ్గా చిల్లర నా కొడుకులు, ఎంత ఘోరంగా మెసేజ్లు అంటే, పూలమ్మ అనేటువంటి ఒక అమరుడి భార్యను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టించటం సభ్యమేనా? ఇక్కడ వాళ్ళ మీద నువ్వు ముండా కొడుకులు అనేది ఏంది? మెసేజ్లు పెట్టి పెన్లాలను అవ్వాలని ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చునా? రేపు నవనిర్మాణ దీక్షతోనో నవసంకల్ప దీక్షతోనో పవన్ కళ్యాణ్ జూన్ 2న తెలంగాణ గడ్డ పైన పెట్టబోతున్నారు. అడ్డుకుంటారా? నువ్వు నిర్మాణం చేసేది ఏంది? నువ్వు నవనిర్మాణం చేసేది ఆంధ్ర నిర్మాణం చేసుకోపో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ విభజన అలాగే విద్వేషం రగులుకుంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీదుగా వయా పవన్ కళ్యాణ్ ఎందుకీ విద్వేషం, ఎందుకీ విభజన అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎవరికి వాళ్ళు విడిపోయి అన్నదమ్ములుగా ఉంటున్నటువంటి ఈ సమయంలో సోషల్ మీడియా అంతా ఆంధ్ర తెలంగాణ అని బూతుల వరద ఎందుకు పారుతోంది? ఆంధ్ర నేతలు వచ్చి తెలంగాణలో రాజకీయం చేయకూడదా? తెలంగాణ నేతలు వెళ్ళి ఆంధ్రాలో పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదా అనేటువంటి దానిపైనే ఇప్పుడు ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారితో. అన్న నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. నిక్కచ్చిగా మాట్లాడుకుందాం పృథ్వీ అన్న, నిజాయితీగా కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర, నువ్వు ఆంధ్రోడివి నేను తెలంగాణ వాడిని అనేటువంటి విద్వేషాలు అవసరమంటావా? బరాబర్ అవసరం లేదు. నేను కూడా ఉన్నట్టు మాట్లాడతా, మనసులో ఉన్నది మాట్లాడతా, నిజాయితీగా మాట్లాడతాను. ఎప్పుడు మాట్లాడినా నా పంతానే అది. ఓకే, బరాబర్ ఏంటంటే ఆధిపత్యం వాళ్ళది నడుస్తున్నది కాబట్టి అది వాళ్ళు తీసుకొచ్చుకొని పెడుతున్నది. ఒక తెలంగాణ మేధావిని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం గురించైనా కానీ, ఏ ప్రాంతం గురించైనా కానీ, అది నదులు కావచ్చు, మనసులు కావచ్చు, నడవడికత కావచ్చు, నాగరికత కావచ్చు, ఏ అంశాల పట్ల చెప్పగలిగేటువంటి స్థాయి ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ మేధావుల పట్ల, అందులో ముఖ్యంగా నాగేశ్వర్ గారు చేసినటువంటి కామెంట్ మీద, నువ్వు తెలంగాణనివి, నీకు ఆంధ్ర రాజకీయాలతో నీకేం పని రా అని చెప్పి మామూలు బూతులు కాదు, ఇంకా అడ్డమైన బూతులు. మీరు బూతులు అంటూ 2 సైడ్ నుంచి బూతులు అయితే లేవు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ తరఫుకెళ్ళే బూతులు అవుతున్నాయి. ఈ బూతులు ఏ స్థాయికి పోయినాయి అంటే, ఇక్కడ నుంచి ఎవరన్నా ఒక యూనివర్సిటీ నుంచి ఒక ఆడపిల్ల మాట్లాడితే నిన్ను ఎత్తుకపోయి నీ మర్మాంగాలను కోసి ఇట్లా పెట్టి, నేను జనానికి చూపించడం లేదో నాకు తెలియదు కానీ, నిన్ను ఇళ్ళకి తీసుకుపోయి నిన్ను రేపులు చేసి ఒక్కరం కాదే ఇట్లా మకారాలు లకారాలు చెప్పుకుంటా చేసి నిన్ను సంపి పెడతాం. ఇగో ఇది నా నెంబర్ అని కూడా రాసి పెట్టింది. ఇవి ఇగో ఈ స్థాయికి, ఇంత తారా స్థాయికి వాళ్ళు తీసుకొస్తున్నారు. మనం కాదు, మేము ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఏం దాడి చేయలే. నేను మాట్లాడినప్పుడు కూడా దీని అందరికీ ఎక్కడ కారణం ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహము ఎప్పుడైతే రవీంద్ర భారతిలో పెట్టాలని చెప్పని గవర్నమెంట్ ప్రయత్నం చేసిందో, నేను అక్కడ పోయినప్పుడు నాకును సువలేఖ సుధాకర్కు మధ్యలో జరిగినటువంటి వాగ్వాదం తర్వాత ఇది ఇంకెక్కువైంది. ఓకే,
దాని తర్వాత అలాయించి పెట్టిండ్రు. మేమేమన్నామంటే మేము ఎవరిని అగౌరవపరచాలని కాదు మన ఉద్దేశం ఇక్కడ తెలంగాణలోది, మా ప్రాంతం వాళ్ళే పెట్టండి అని చెప్పినాం. దాంట్లో బాలసుబ్రహ్మణ్యము ఒక స్థాయి డిస్కషన్ పోయిన తర్వాత నేను మొదటి రోజు మాట్లాడినప్పుడు చెప్పినా నేను విభేదిస్తలేను, ఉండొచ్చు అనే గొప్ప గాయకుడు కావచ్చు, కానీ మా వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారని. తర్వాత వాళ్ళు ఈ విభేదాలు తీసుకొచ్చిన తర్వాత నేను అన్నా ఏదో కిరాయి గొంతు, తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాట పాడా అన్నాడు కాబట్టికే అవసరం లేదు. అదే ఆయన పాడా అన్న తర్వాత రామకృష్ణని అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన వాడిని కాబట్టి ఆయన విగ్రహం పెడతామంటే నేను కూడా తట్టం వస్తా అని చెప్పిన. అప్పుడు తెలంగాణ సమాజం కూడా చాలామంది అన్నారు ఏంది ఇది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఏమవుతుంది అని. అప్పుడు నేను జయరాజ్ గురించి, తర్వాత మన ప్రభాకర్ రెడ్డి అసంటోళ్ళు పైడి జయరాజు, ప్రభాకర్ రెడ్డి ఇటువంటి వాళ్ళ గురించి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టరు ఇక్కడ అని చెప్పని, అదే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యేది ఉంటే వాళ్ళే ఎందుకు పెట్టరు, సుక్కా సత్తయ్య గారిది ఎందుకు పెట్టరు, శ్రీనారాయణ రెడ్డిది ఎందుకు పెట్టరు, అందులో కమర్షియల్ ఉన్నారు. ఇప్పుడు సుఖా సత్తయ్య అయితే నువ్వు జనం తరఫుకెళ్ళి కొన్ని గంటలు మిద్దె రాములు కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎందుకు పెట్టరు. లేదు తెలంగాణలో చాలా గొప్ప రచయితలుగా ప్రజాక్షేత్రం పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది, ముచ్చలత్రణ గారిది ఎందుకు పెట్టరు, దాశరథి ఎందుకు పెట్టరు, ఇటువంటి వాళ్ళు ఎందుకు పెట్టరని. ఇక్కడ ఉన్నటువంటి కళారంగాలకు ఇంకెవరు లేరు, ఆయన తప్ప ఒక కిరాయి గొంతు, పైసలు ఇస్తే ఎవరికన్నా పాటలు పాడేటువంటి వాడిని ఎందుకు పెట్టాలనే కాడికి వెళ్ళి స్టార్ట్ అయింది అక్కడ నుంచి. దాని తర్వాత రోషయ్య విగ్రహం పెట్టేప్పుడు కూడా నేను చెప్పిన రోషయ్య విగ్రహం ఇక్కడ పెట్టద్దు, పెట్టేది ఉంటే ఇక్కడ భూపతి కృష్ణమూర్తి గారిది పెట్టండి. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రోషయ్యను కొమటి సామాజిక వర్గానికి మంచిగా చేసుకుంటేందుకు పెట్టినటువంటి కథ అది ఎత్తుగడ. భూపతి కృష్ణమూర్తి అద్భుతమైన వ్యక్తి, గాంధీ అని ఆయనే, చాలా గొప్ప వ్యక్తి, వరంగల్ సంబంధించినటువంటి వ్యక్తి, సేమ్ కొమటలు వాళ్ళు కూడా విద్య మీద కూడా చాలా పనిచేసినాయనే. తెలంగాణ అంటే ఒక పిచ్చి ఉండే ఆయన, అటువంటి వాళ్ళే కావాలి కదా ఇక్కడ విగ్రహాలని. ఇప్పుడు అదే స్థాయిలో ఎన్టీ రామారావు విగ్రహం కూడా ఇప్పుడు మైత్రివనంలో పెట్టారు కదా, అదే ఆబ్జెక్షన్ అక్కడ కూడా జరిగింది. ఇవాళ ఎందుకు ఇది విభేదాలు ఎందుకు వచ్చినాయంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక సినిమా పర్సనాలిటీ ఉన్నది కదా, తన ఏంది నాగేశ్వర్ సారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈయన ఉన్ను నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు పృథ్వీరాజ్ నా స్ట్రైట్ క్వశ్చన్, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏ దేశమైనా సరే రాజకీయ పార్టీలు విగ్రహాలు స్థాపిస్తున్నాయి అంటే అవి విగ్రహాలు మాత్రమే కాదు, ఓ సందేశాలు కూడా. మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహమైనా, రోషయ్య విగ్రహమైనా, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకొంత విగ్రహాలైనా కూడా సందేశాలు ఏమన్నా ఇస్తున్నాయా? 100% సందేశాలు ఇస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఇటువంటి వాటి గురించే కదా, ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద గంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ ఈ మెజారిటీ అందులో కూలగొట్టి పాడేసినాం. నేను ఇలా గర్వంగా చెప్తున్నా, నేను కూడా అందులో ఉన్నా, దాంట్లో సూత్రధారిని నేను, ఆలోచన కూడా ఉన్నది అందులో చాలామంది ఉన్నారు తెలంగాణ వాదులు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా చేసిరు, అందులో పడేసినాం. దాంట్లో ఇద్దరిది మాత్రం ఆపినాం. ఎవరెవరిది, శ్రీది జాషువాది, ఇద్దరి మాకుంది. కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా అక్కడోళ్ళు, మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే లేవు కనుకనే ఆ తిరుగుబాటు వచ్చింది. అది ఇప్పుడు కూడా మీరు వచ్చిన తర్వాత ఈ అస్తిత్వాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు కదా, మా అస్తిత్వాన్ని బొందబెట్టి మీదే ఇక్కడ మాకు చరిత్ర లేదు, తెలంగాణ చరిత్ర లేదు, ఇక్కడ ఎవరు కావాలన్నా మళ్ళీ బాలసుబ్రహ్మణ్యంలే కావాలి, ఎన్టీ రామారావు కావాలి, ఇప్పుడు మాకు పెట్టాలంటే మా అస్తిత్వం గురించి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి వాళ్ళది ఇప్పుడు సింబల్, ఒక ఐకాన్. ఇప్పుడు నువ్వు మైత్రివనంలో ఆడ పెట్టినావు, ఇవాళ కాలంలో పెట్టి ఈయన ఏం చెప్తున్నాడంటే, రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఏం చెప్తారంటే, భారతదేశం చరిత్ర కనుక తెలుసుకోవాలనుకుంటే ఎవడన్నా ఇక్కడికి వస్తే అంబేద్కర్, ఇందిరాగాంధీ, తర్వాత ఎన్టీ రామారావు అని చెప్తాడు. ఈయన ఇదే రేవంత్ రెడ్డి అదే నోట్లకెళ్ళి ఆయన కామాంధుడు, ఆయననే రాముడు అనుకుంటాడు ఎన్టీ రామారావు, ఆయననే కృష్ణుడు అనుకుంటాడు, ఆయననే ఇంద్రుడు అనుకుంటాడు, అప్రజాస్వామికంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయననే దేవుడు అనుకుంటాడు. అంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తికి ఈ తెలంగాణ గడ్డ అధికారం నుంచి దించిందని చెప్పి సేమ్ నోరు ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడేమో ఒక తీరుగా మాట్లాడుతున్నాడు ఆ విగ్రహావిష్కరణ సభలో. ఇంతకుముందు అదే నోరుతోని ఇది చెప్పిండు. ముఖ్యమంత్రికి నేను చిన్న సలహా ఇయ్యదలుచుకున్నా, నువ్వు మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ కాదు, ఫస్ట్ నీ నోరు సుందరీకరణ చేసుకో. నీ ముఖం సుందరీకరణగానే ఉన్నది, కానీ నీ నోరు ఫస్ట్ మూసి అయింది. ఫస్ట్ దాన్ని ఆ మూసిల చెత్తను ఫస్ట్ తీసేసుడు కాదు, నీ నోట్లో ఉన్న మోరిని సాఫ్ చేసుకో అని చెప్పదలుచుకున్నాను నేను క్లియర్ కట్గా. ఎందుకంటే గడికో చిత్తం గాడిది గుణం లెక్క నీకు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడే రీతి ఉన్నది కదా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఎన్టీ రామారావును అదే వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులతో కొట్టినటువంటి దాంట్లోనే కదా నువ్వు ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆయన మహానాయకుడు అని చెప్తే ఎట్లా? మేం చెప్పలే. 16 ఏళ్ళ పడుసు పిల్లతోటి పెళ్లిళ్ళు చేసుకొని గోరిళ్ళ మీద
శవాలు గొర్రెలు ఉంటాయి కదా, బొందల గడ్డ మీద కూర్చొని పూజలు చేశారని మీ నాయకులే చెప్పిర్రు. మీరే చెప్పారు, మేము అంటలేము, అవన్నీ తీస్తలేం. ఎన్టీ రామారావు గురించి 4 రోజులు కాషాయ వస్త్రాలు వేస్తాడు, 4 రోజులు వివేకానంద వస్త్రాలు వేస్తాడు, ఓ కామ పిశాచి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు ఆయన అల్లుడు ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. ఆ కుటుంబంలో చాలా మంది మాట్లాడారు లక్ష్మీపార్వతి ఇష్యూ జరిగినప్పుడు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడినరు. ఇవాళ మళ్ళీ ఆయననే ఒక ఆదర్శమూర్తి లెక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టంటే, మా ప్రాంతంలోకి వెళ్ళి, తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు లేడా, ఉమ్మడి మా చెన్నారెడ్డి లేరా, మాకు చెన్నారెడ్డి లేడా, ఇక్కడ వెంగళరావు లేరా, అంజయ్య లేరా, వీళ్ళు కూడా అయింది కదా. నిజమే, వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సృష్టించుకున్నారు. ఎన్టీ రామారావు గురించి చెప్పాల్సి వస్తే తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణలో పట్వారీ వ్యవస్థను రూపుమాపారన్నటువంటి ఘనత సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ గడ్డ మీద పెట్టుకుంటే, ప్రతిష్ఠించుకుంటే తప్పేంటి? ఎన్ని పెడతారండి? ఏ ఏరియాలో పోతే ఆయనకే ఉన్నది కదా. కూతవేటి దూరంలో 4 ఎకరాల ఆయన స్మృతివనమే ఉంది కదా. ఎన్టీఆర్ ఘాట్ అని ఉన్నది కదా, ట్యాంక్ బండ్ దగ్గర. ఇంక వేరే ఎవరిది లేదు అక్కడ, అంత పెద్ద ఎవరిది లేదు. పివి నరసింహరావు కూడా లేదు కదా అక్కడ. పివి నరసింహరావు ఉండాలి కదా, ఈయనకి ఇచ్చినాం కదా గౌరవము. ఇది ఒక్కటే కాదు, నువ్వు ఎక్కడ ఏ కూడళ్ళకి పోయినా కానీ ఎన్టీఆర్ విగ్రహాలు ఎన్ని పెట్టుకోవాలని నెత్తి మీద, ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ తల్లి నేల మీద ఇంకెన్ని పెట్టుకోవాలి? మా దగ్గర లేరా? ఒక్క వ్యవస్థ గురించి మాట్లాడి మీరు బొచ్చడు చెప్తారు. ఆయన బొచ్చడు అనగా దొక్కిండు. మరి ఇక్కడ జనాల రక్తపాతం చేసిండు ఆయన. ఎంతమందిని ఎన్కౌంటర్లు చేసి చంపలేదు. ప్రజల గురించి పనిచేస్తున్న వాళ్ళను నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పినోడు మళ్ళీ గద్దెకెక్కినాక రాడికల్లు స్వర్ణమ్మని చంపి రక్తం తిలకం పెట్టుకున్నాడని చెప్పని సాహిత్యం ఎట్లా పుట్టింది? ఆయన చేసినటువంటి పనులు అటువంటివి ఉండే. ఏదో ఒక్కటి చెప్పి మీరు అన్ని తమాషా చేసి వాళ్ళ మీడియా వాళ్ళది ఉన్నది కాబట్టి ఏది పడుతుంది చెప్పుకుంటా పోతే ఎట్లా మాకున్న అట్లంటే భారతదేశ స్వరూపాన్ని మొత్తం ఓపెన్ స్కై పాలసీస్ లెక్క తీసుకొచ్చి పెట్టినటువంటి పివి నరసింహారావుకు ఎంత పెద్ద కీర్తి జరగాలి ఈ నేల మీద. ఎప్పటి నుంచో రాజకీయంగా ఒక పెద్ద రాజకీయ అనుభవం దురంధుడైనటువంటి మా చెన్నారెడ్డిది విగ్రహాలు పెట్టరా, ఇక మూమెంట్ నడిపిండి. సరే తర్వాత తీసుకుపోయి ఇందిరాగాంధీ దగ్గర కలిపిండు, దాని వేరు విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అవుతున్నది కదా, పివి నరసింహారావుల కన్నా చెన్నారెడ్డిల కన్నా గొప్పోడు అయినే కాదు కదా. నువ్వు సినిమా రంగం అని మీరు చెప్తున్నారు కదా, అసలు ఈ సినిమా రంగాన్ని ఉట్టి తెలుగు కాదు ప్రపంచ స్థాయిలో తీసుకుపోయి భారతదేశంలో ఒక నంబర్ 1 విలన్ పాత్ర, అద్భుతమైన అందగాడు పైడి జయరాజు. అసలు ఎవరు తెలియదు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం చర్చ వచ్చే వరకు ఈ పేర్లే తెలియదు జనానికి. మేము చెప్పేవారు తెలియదు, నేను చెప్పేవారు తెలియదు జనాలకు. కొంతమందికే అదే రవీంద్ర భారతిలో ఉంది కదా పైడి జయరాజు. ఏం పెట్టిరు? అది ఒత్తిడి చేస్తే పోయిన దాంట్లో చిన్న ఒక ఆడిటోరియంకి ఒక నేమ్ పెట్టిరు. అది కాదు కదా నీ ఆడిటోరియం నేమ్ ఎవరు చూసి. అసలు ఆడిటోరియం అయితే రవీంద్రనాథ్ ఆయన మీదే ఉంది కదా. ఇక్కడికి వచ్చే వరకు, దీని కొరకు వచ్చే వరకు నువ్వు బయట ఘంటసాల పెట్టావు, దాని మీద సరే పెట్టిరు, అయిపోయింది, వదిలేసేసినాం. బాలసుబ్రహ్మణ్యం పెట్టే కాడ వీళ్ళు పెట్టాలి కదా. అక్కడనే ఆస్తిత్వం. మా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మాకు ఇక్కడ గౌరవం లేదనే కదా. మా భాషకు గౌరవం లేదు, మా నాయకులకు గౌరవం లేదు, మా కళాకారులకు గౌరవం లేదు. సినిమాలలో అంతా బూతంతా తెలంగాణనే కదా వాళ్ళు పెట్టింది. అది పోవాలనే కదా మాకు కొట్లాడింది. దేనికి కొట్లాడినాం? ఆత్మగౌరవ పోరాటం. ఏంది? ఒక్క నీళ్లు నిధులు నియామకాలు కాదు, ఆత్మగౌరవ పోరాటం. మేము ఆత్మాభిమానంతో బతకదలుచుకున్నాం. ఇక్కడ పరాయి పాలన లెక్కనే ఉన్నది ఇప్పటికి కూడా. మా బాధ గది మేము అడుగుతున్నాం. నువ్వు పెట్టుకో, ఇంకెక్కడన్నా పెట్టుకో, నువ్వు నీ ఇంట్లో పెట్టుకో. ఆయన తీసుకుపోయి బాలసుబ్రహ్మణ్యం రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకొని పొద్దున్న లేచి కాళ్ళు చేతులు ఆయన మొత్తం కింద నుంచి మీ దాకా కడిగి దాని మీద పోసుకున్న నీళ్లు నెత్తిలో పోసుకొని తీర్థం లెక్క దాగని వాళ్ళ ఇంటిలో పాత దాగని. మాకేం సంబంధం అండి? మా వాళ్ళు ఉన్నారు కదా, మా చరిత్ర ఏంది? మా చరిత్ర సంగతి ఏంటిది? ఇక్కడ ఎంతో ప్రజా పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళ మొత్తం వీళ్ళ విగ్రహం గురించి అంటున్నాం కదా. అక్కడ పోండి మీరు ఒక్కసారి మీరు కెమెరా తీసుకొని పోండి. మా జయ జయ తెలంగాణ రాసిన ఉన్నాడు కదా మా అందశ్రీ అన్న సమాధి కాడ, అందశ్రీ అన్న సమాధికి ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నా మీ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? జయ జయ తెలంగాణ రాష్ట్రీయ గీతము పోయిన ప్రభుత్వము ఈయనను గుర్తించలేదు, గౌరవించలేదు, నేను ఆదరించిన అని చెప్పని పోయి పాడ పట్టుకొని పోయింది కదా. ఇవాళ అవమానం. దేనికి అవమానం చేసినావు? ఎన్టీ రామారావు విగ్రహానికి వచ్చిన తొందర వచ్చింది, కానీ అక్కడ మాత్రం కుక్కలు, పందులు, పిల్లులు, తొండలు, తేళ్లు సంసారం చేస్తున్నాయి ఆడ. దాని గురించి పట్టించుకోరు. గదే మేము అడుగుతున్నది ఇక్కడ. అవును, గట్కేసర్ దగ్గర స్మృతివనం అన్నావు కదా, అక్కడ అది చేయాలి కదా. ఎన్టీ రామారావు విగ్రహాలు ఎన్ని పెడతారు? ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పి పటేల్ పట్వారి ముచ్చట చెప్పి ఎప్పుడు మాట్లాడే ఇదే మాట ఎవరు మాట్లాడే ఇదే మాట మాట్లాడుతుంటారు. ఇదంతా ఊరు నాయన ఇక పొద్దున్న లేసా అదే భూవ పెట్టినట్టు ఉంటుంది ముచ్చట. ఇదంతా ఎంత ఏంటంటే మత్పరిచి మాయ చేసి గదేదో సిస్టమ్ గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాలు ఎన్నికల ప్రచార అస్త్రాలు, ఓట్లకు వేసేటువంటి గాలాలు, అందరిది కాదు అనేటువంటిది మీ డైరెక్ట్ స్టేట్మెంటా? 100% ఏమైతుందంటే వీళ్ళు ఎన్నికలకు పోయేటందుకు ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్ల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నం. అంటే వాళ్ళు ఏంది,
ఆధిపత్యం మాదే ఆధిపత్యం ఉన్నదని చూపించుకునే ప్రయత్నం కాదు ఇది. ఇప్పుడు మా బోటోళ్ళం చెప్పినాం, ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, ఎవడన్నా వ్యతిరేకిస్తే పెద్ద ఆయన ఎన్టీఆర్ రామారావు గొప్పోడు, చాలా గొప్పోడు, ఆయన విగ్రహం ఎవడన్నా పెట్టినందుకు వ్యతిరేకిస్తే వాడిని మూసీలేస్తే తొక్కుతా అన్నాడు. నేను ఫస్ట్ వాయిస్ చెప్పిన, మీకు గుర్తుకుంది, మీ దాంట్లో కూడా మాట్లాడాను నేను. ఎస్, నేను ఉన్నా ఇక్కడ ఎన్నడు దొక్కుతావో దా అని చెప్పని. ఇప్పుడు అంటే ఆయన అన్నాం కదా, ఇప్పటిదాకా అందుకే నేను ఇవ్వాలంటున్నా, నీ నోరు మూసితో కడుక్కో, ఫస్ట్ మూసి నీళ్ళతో కడుక్కో, పొద్దున్న లేచి ఆ మూసి నీళ్ళు తెప్పించుకో, పూరిచికెంతో పాటు ఇది కూడా తెప్పించుకొని నోరు కడుక్కో ఫస్ట్, కడుక్కుంటే నీకు ఏమైనా సాఫ్ అవుతుంది కావచ్చు. ఇప్పుడు విగ్రహాలు పెట్టి అంటే కేవలం రాజకీయాల గురించేనా ఓట్ల గురించేనా అని చెప్పంటే అది కాదు, ఆధిపత్యం వాళ్ళు చూపించుకున్నారు. మీ ముఖ్యమంత్రి వాడరా, మాకు తోలు బొమ్మ, మేము ఆడిస్తే ఆడతాడు, ఇట్లా ఇటు పోతాడు, ఇటు పోతాడు, ఇట్లా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక మెసేజ్ తెలంగాణ జనానికి ఇచ్చేసిండ్రు. అలా నువ్వు ఏమన్నా మొత్తుకో, నువ్వు ఏమన్నా చేసుకో, మేము చేసేది మేము చేస్తాం, మా ఆధిపత్యం మాది ఉంటుందని. అక్కడికి వెళ్ళి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం పోతే కూడా ఎన్టీఆర్ విగ్రహాలు 4 విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం దేనికి, ఇంకా మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం దేనికి, మా ఊళ్ళది కావాలని. ఓకే, ఇట్లా కూడా చెప్తున్నాం. మీరు అన్నదమ్ములు అని చెప్పి మాట్లాడేటప్పుడు మాట్లాడారు కదా, మా ఊళ్ళో ఎన్ని ఉన్నాయి అక్కడ. విజయవాడలో పెట్టినావా నువ్వు పివి నరసింహరావు విగ్రహము, కర్నూలులో పెట్టినవా, లేకపోతే ఎన్టీ రామారావు ఊర్లో పెట్టినరా ఎవరి అన్నా, లేదు చంద్రబాబు ఊర్లో పెట్టినరా ఎక్కడన్నా, వైజాగ్లో ఉన్నాయా, ఎక్కడున్నాయి, మా చెన్నారెడ్డి విగ్రహం ఎక్కడున్నది, మీ దగ్గర ఉన్నదా ఎక్కడన్నా, మా అంజయ్యది ఉన్నదా ఎక్కడన్నా, వీళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉన్న విగ్రహాలు అక్కడ ఉన్నాయా, మా గద్దరన్న విగ్రహాలు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ స్టేట్మెంట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఓ లైవ్ షోలో చేశారు, తర్వాత ఉపసంహరించుకున్నారు. జనసేన పార్టీ కూడా దాన్ని అఫీషియల్గా స్వాగతించింది, ఇక రెస్పాండ్ అవ్వద్దని చెప్పింది. అంతా సమసిపోయిన తర్వాత, అంతా క్లియర్గా ఉన్న తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పిలిపించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నింద మీరు మోయటం లేదా? టు బి ఫ్రాంక్ దట్ ఐఎమ్ క్వశ్చనింగ్. ఆ మంట మీరు మళ్ళీ అంటించలేదా? నేను చెప్తున్నా, ఓకే, బరాబర్ చెప్తున్నా. ఒకవేళ అదే మంట కనుక అయ్యేది ఉంటే నేను అంటించినందుకు కూడా గర్వపడుతున్నా. ఒకవేళ మీరు అది మంట అంటే, నేనేమంటున్నాను, ఆత్మఘోష చెప్తున్నా. తెలంగాణ తల్లి అవమానింపబడుతున్నది అనేది నా ఆత్మఘోష. నేను దాన్ని వింటున్నా. నాకెందుకు అవమానం అనిపించిందంటే, గంత పెద్ద మనిషిని ఆఖరికి తన ఫస్ట్ రోజు చెప్పిన తర్వాత స్టేట్మెంట్ మీద స్టాండ్ అవుతున్నా, నేను దేనికంటే దానికుంటా, నాకున్నటువంటి సోర్సెస్ ద్వారా నాకు ఆ సమాచారం వచ్చిందని గట్టిగా ఉండే ఆయన. కానీ ఎప్పుడైతే బాగా ఒత్తిడి చేసి ఆయనకు ఫోన్లు పోయి, ఆయనకు మెసేజ్లు పెట్టి, అమ్మ నా బూతులండి, గలీజ్గా చిల్లర నా కొడుకులు ఎంత ఘోరంగా మెసేజ్లు అంటే, ఇళ్ళ తల్లలో వదిలిపెడతలేరు, భార్యలో వదిలిపెడతలేరు, అక్కల్లో వదిలిపెడతలేరు, చెల్లెల్లో వదిలిపెడతలేరు, మరీ గలీజ్గా తెలంగాణ పేరు చెప్పుకొని, తెలంగాణ పేరు మీద ఈ ఆంధ్ర జనసేన సైన్యం ఉన్నది కదా, వీళ్ళందరూ ఇట్లా పెట్టిన తర్వాత అవమానం అనిపించింది మాకు. అప్పుడు సారు వెనుకకు పోయిండు, లిటరల్గా కొంతమందికి ఫోన్లు చేసి చెప్పిండు, అరే ఇంత జరుగుతున్నది, మా వాళ్ళు ఎవరు స్పందిస్తలేరు ఏంది అది అని. యాక్చువల్గా నేను కూడా మా హనుమకొండలో హనుమంతుని చేసిరు కదా, ఎవరు పోతలేరు వీళ్ళంతా. నేను అక్కడికి పోవాల్సి వచ్చింది, ఒక 2 రోజులు దాని మీద టైం స్పెండ్ చేసిన, రైతుల దగ్గరకు 2-3 రోజులు పోయి, ఇదంతా అయిన తర్వాత ఒకసారి చూసిన తర్వాత ఇదెక్కడిది, ఇంత దారుణమైంది. ఆల్రెడీ వెంకటరామరెడ్డి అని చెప్పని ఇంతకు ముందు కూడా ఒకటి ఇట్లనే చంద్రబాబుని ఏదో అన్నాడని చెప్పి చంద్రబాబును శంకరునితోని, భగవంతుని శంకరునితోని పోలీసు కూడా కామెంట్ పెడితే, చంద్రబాబుకును శంకరునికి ఏం సంబంధమయ్యా అని చెప్పి మాట్లాడినందుకు కర్నూలు పోలీసు వాళ్ళు తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసి ముగ్గురు ఇటు తొడల మీద ఇటు కూర్చుంటే బేవసాయి కింద పడ్డాడు ఆయన. మొత్తం కాలర్ పట్టుకొని ఇట్లా లేపితే మెడ మొత్తం ఇట్లా కుత్కేకి ఇట్లా పడితే 15 రోజులు మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితి లేకుండే. అదే పిల్లగాన్ని మళ్ళీ ఒక దొంగ కేసు, రెడ్ బుక్ రాజ్యాంగం అన్నదానికి రెడ్ బుక్ అని తీసేసి దాంట్లో ఒక బూతు పదం పెట్టి, బొబ్బిలి విజయనగరం జిల్లాకి వెళ్ళి కంప్లైంట్ వచ్చిందని 20 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఆయన మీద ఇంటి మీదకి వస్తే నేను పోయినా, ఇమీడియట్ గా వెంటనే పోయినా. అదంతా తెలుసు కదా, మొత్తం జనానికి ఎరికే చూపించిన, నేను నా బూత్ కనుకుండేది ఉంటే తీసుకపోయి మేము కూడా అనం ఇక్కడ అని. లేని దాన్ని దొంగ కేసు పెట్టి అక్కడనే ఆ పిల్లగాన్ని జరిగింది, వెంకటరామరెడ్డి జర్నలిస్ట్ కు, తర్వాత నాగేశ్వర్ కు జరిగింది. ఇది ఏంది, ఇది తెలంగాణ సమాజంకి ఎట్లా తెలియాలా లేదా? ఈ బూతుల సంస్కృతి ఏంది, ఇది ఎక్కడ తెలంగాణలో గింత ఘోరంగా తిట్టుడేంది అనేది మాకు ఆ రైట్ లేదా? మేము ఒక రౌండ్ టేబుల్ పెట్టినాం, ఒకరొకరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పి పోయింది, దాన్ని అయిపోయింది. మీకు హక్కు ఉంది ముమ్మాటికి. ఒకవేళ అప్రజాస్వామిక విధానాలు గనక ఉంటే దాని మీద చర్చించేటువంటి రైట్ ఉంది, అన్నింటికి మించి తిరగబడేటువంటి రైట్ ఉంది. కానీ సమసిపోయిన వివాదాన్ని మంట పెట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ని ముందు పెట్టి ఆంధ్ర ప్రాంత నేతలని, ఆంధ్ర ప్రాంత ప్రజల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో, అనేటువంటిది నిజం కాదా? నేను ఎవరు చేస్తున్నారు? ఆంధ్ర ప్రజలను ఎవరు చేయలే. కొంతమంది నాయకుల గురించి మాట్లాడిన, అక్కడికి వచ్చిన నాయకుల గురించి. అది సమసిపోవడం అంటే ఎట్లా, సమసిపోవడం ఎట్లా, కాంప్రమైజ్ బోత్ సైడ్కి వెళ్ళి ఉండాలి.
కానీ నీ ఆధిపత్యం ఆధిపత్యం అంతే కదా, ఆధిపత్యం చూపించి ఒత్తిడి చేసి నాగేశ్వర్ సార్ను ఒత్తిడిలో గురి చేసి రెండు వ్యాన్ల పోలీసు వాళ్ళని ఇంటికి ముంగడ పెట్టారు. అంటే ఎందుకు థ్రెట్ అన్న ఉంటుంది, వాళ్ళని వస్తున్నారు అన్నట్టే కదా, ఏదో ఒకటి జరిగినట్టే కదా. పోలీసు వాళ్ళు అయితే పోయిందైతే వాస్తవమే కదా, అంతే కదా. ఏ పోలీసు వాళ్ళు పక్క పోలీసు వాళ్ళు పోయిందంటే ఆయనకి థ్రెట్లకు పోయినట్టే కదా, అంతే. ఇట్స్ అన్ ఇండికేషన్ ఎవరి ద్వారా జరుగుతుంది, అయితే ఆంధ్ర పోలీస్ తో జరుగుతుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోనే జరుగుతుంది. రెండే కదా, పవన్ కళ్యాణ్ ఆర్గనైజ్ చేస్తున్నట్టే కదా. ఈ రెండు కూడా ఒత్తిడిలోనే ఒక మేధావి నోరు మూసే ప్రయత్నం జరుగుతున్నది కదా. మరి దాన్ని ప్రశ్నించాలనా లేదా, ఇది వాస్తవమా కాదా, ఇది ఇట్లా చేసుడు కరెక్టా కాదా అని మేము రౌండ్ టేబుల్ పెట్టినాము. అందులో వచ్చిన ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. కానీ దాని తర్వాత మా మేధావులను పట్టుకొని పేర్లు చెప్పుకుంటూ, నా పేరు చెప్పుకుంటూ, పాషం యాదవ్ గారి పేరు చెప్పుకుంటూ, తులసీచంద్ గారి పేరు చెప్పుకుంటూ, నాగేశ్వర్ సార్ పేరు చెప్పుకుంటూ, ముండా కొడుకులా, ఏం భాష అది, ఏం సాంప్రదాయం అది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇదంతా? అట్లా ఎవరు మాట్లాడినా, ఈవెన్ ఇక్కడ తరఫుకెళ్ళి అవతల గురించి మాట్లాడినా కానీ నేను అదే మాట చెప్తున్నా. కానీ అక్కడి నుంచి వచ్చి అరే ఎంత ఘోరం. నేను ఇప్పుడు కొన్నిటి మీద మేము ఆల్రెడీ లీగల్ స్టాండ్ కూడా తీసుకుంటాం. ఒకవేళ భూమి మీద ఎక్కడున్నా నేను చూపిస్తాను మీకు, వాడు ఎంత ఘోరంగా తెలంగాణ, మీరు చదవలేరు ఇది, మీరు యూ జస్ట్ కాంట్ రీడ్ దిస్ స్టేట్మెంట్. నేనంటే వాళ్ళ ప్రవర్తన ఎట్లట్టున్నది అనేది నేను అంటే అంత బూతులు తిట్టిన తర్వాత ఇంకా పడుకుంటుంటారా? ఒక్కసారి దయచేసి చదవండి ఇది. మీరు చదవగలిగితే చదవండి, మీరు చదవలేరు నాకు తెలిసి. జస్ట్ ఈ మెసేజ్ చదవండి, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి చదవండి. ఇది చదవండి, జనానికి కూడా తెలవాలి. ఎస్, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది చదవ. ఎవరి మీద ఉన్నది ఇంత అసభ్యమైన భాష, అంతే కదా, చదవలేరు కదా. ఇట్లా నేను కొన్ని వందల మెసేజ్లు చూపిస్తా, కొన్ని వందలు ఉన్నాయి. ఒక్క మా వెంకట్రామరెడ్డి అనేట ఆయన ఆనందాన్ని అన్నట్టుగా నువ్వు కేసులు పెట్టింది కదా. మరి వీళ్ళ మీద ఇప్పుడు తెలంగాణ పోలీస్ ఏం చేస్తుందో చూస్తా, రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తారో చూస్తా. ఆంధ్రాలో ఉన్న నీ తల్లిని కూడా చూపించి అడుగు. ఇప్పుడు మెసేజ్ రాసినోని తల్లిని, అక్కను, చెల్లెని కూడా తీసుకుపోయి అడుగు. అమ్మా నేను రాసిన ఇది ఒక ఆడోళ్ళ గురించి, తెలంగాణ ఆడబిడ్డల గురించి, కొన్ని తరాల నుంచి ఉన్నటువంటి తెలంగాణ తల్లుల మీద నేను ఈ మెసేజ్ రాసిన అని చెప్పని. అంటే నీ తల్లి నువ్వు నా కడుపులో చెడబుట్టినవురా దుర్మార్గుడా, నువ్వు సావురా అని చెప్పని. లేకపోతే ఆ తల్లి చేతిలో కత్తి ఉంటే తీసి పొడిచి చంపుతుంది ఈ మెసేజ్ పంపినోని. నిజంగా మానవత్వం ఉన్న ఏ బిడ్ తల్లి అయినా కానీ ఈ మెసేజ్లు చూసిన తర్వాత ఇదా మీ సంస్కారం? ఇటువంటి పంపించినాక మేము ఊకుండాలనా? అడుగుతున్నాం, ఇప్పటికి మేము అంటలేం. మీ తల్లిదండ్రుల మీద వాళ్ళ మీద మాకు అభిమానం ఉండే మాట్లాడుతున్నాం. చెప్పండి, ఈ మెసేజ్ చెప్పండి. వాని డీటెయిల్స్ కూడా పెట్టిండు. ఒక్కొక్కడు ఇట్లా నెంబర్లు పెట్టి ఛాలెంజ్లు చేస్తున్నారు. అరే నీకు బూతులు ఎందుకు రా అయ్యా, అందుకనే ఓసారంట మీది రికార్డ్ డ్యాన్సులు రా నాయనా అని చెప్పానంట. ఇది ఎక్కడి సాంప్రదాయం? మీరు మా అమ్మలు కాదా, మా అక్కలు కాదా, మా భార్యలు కాదా? ఇంత దారుణంగానా ఇది చూడగలుగుతారా ఎవరన్నా? ఇది ఇంత అసభ్యంగా నాకు తెలిసి వాని భార్య కూడా సంసారం చేయదు ఈ మెసేజ్ కనుక వాడు పెట్టిండన్న తర్వాత. భూమి మీద చెప్తున్నా, ఇట్లా మెసేజ్లు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నా, ప్రతిదీ రికార్డ్ చేస్తున్నాం మేము. ప్రతిదీ భూమి మీద మీరు ఎక్కడున్నా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే దాకా మేము కొట్లాడతాం. ఒకవేళ చట్టం చర్యలు తీసుకోలేదు, చట్టం మీకు సుట్టమైన నాడు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. గుర్తుపెట్టుకోండి, ఏం మర్చిపో తెలంగాణ సమాజం. ప్రతిదీ రికార్డు చేస్తున్నాం మేము. మీ భూతు పురాణాలు, మీరు అన్నదమ్ములు అనుకునే వాదనలు ఏంటియో ఇట్లాంటి మెసేజ్ పెట్టే చిల్లర నా కొడుకులకు చెప్పదలుచుకున్నా నేను. ఈ గడ్డకు మీరు ఎట్లా చూపించాలనేది మీరు నేర్పియకండి. మా తిరుగుబాటు ఎట్లుంటుందో మీరు మాకు నేర్పేకండి. ప్రపంచానికి ఎరుక. ఇది త్యాగాలకు నేల. తొవ్వా పువ్వుల తీరుగా అమరులు ఉంటారు. ఏరా ఉట్టిగా అట్లా ఏ ఊరికి పోయినా కానీ చరిత్రలున్నాయి. నేను మీకు చరిత్రలు లేవు ఉన్నాయని చెప్తలేను, మా గురించి నేను చెప్తున్నా. కానీ ఇంత అవమానంగా, ఇంత అసభ్యకరంగా మా అమ్మల గురించి, మా భార్యల గురించి, మా అక్కల గురించి, మా చెల్లెల గురించి చెప్పిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అండ్ గ్యాంగ్, పవన్ కళ్యాణ్ శిష్యులు, ఆయన నేచర్ కూడా అట్లనే ఉన్నది. మీరు అనే సనాతన ధర్మం గురించి, మేము హిందువుల రక్షకులం, మేము గుడులు కొడితే పోయి నిలబడుతున్నాం. మీరు రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు ఓ రోజు మాట్లాడితే చెగువీరా అంటావు, ఓ రోజు మాట్లాడితే ఇంకేదో అంటావు, ఓ రోజు మాట్లాడితే భగత్ సింగ్ అంటావు, ఓ రోజు పోయి మాయావతి కాలు మోగుతావు. వచ్చి ఇప్పుడు ఆఖరికి వచ్చి నేను ఈ ధర్మం గిర్మం అని ఇదొక సనాతన ధర్మం అనే పేరు మీద మళ్ళీ ఒక కొత్త దుఃఖం. ఇవి కాదు. నేను అందుకని ఆ రోజు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పిన, నువ్వు అట్లీస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మేధావుల చెప్పులు మోస్తే మీకు ఇంత విజ్ఞానం అనేది దొరుకుతుంది. ఎందుకంటే గురువులే కూడా పోతే అదే ధర్మాల కాడికి పోతే, గురువుల కాళ్ళ కాడికి పోతే చెప్పులు తీసుకొచ్చి పెట్టేది. ఆ సందర్భంగానే చెప్తున్నా నేను.
తీసుకుపోయి గురువులు పాదాల కాడ చెప్పులు పెట్టేది. అట్లను నాగేశ్వర్ సార్ దగ్గర, ఇక్కడ ఉన్నటువంటి మేధావుల దగ్గర, ఇటువంటి వాళ్ళ దగ్గర, మా కంచేలే సార్ అసంటోళ్ళ దగ్గరకు వచ్చో, లేకపోతే ఇంకా మేధావులు మీకు నచ్చకపోయినా ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి పోయి ఆ చెప్పులు మోస్తే మీకు ఏమైనా విజ్ఞానం వస్తుంది, మీకు ఏమైనా కామన్ సెన్స్ వస్తుంది, మీకు ఎదుటి వాళ్ళకి ఎట్లా మర్యాద ఇవ్వాలనేది చెప్పేది వస్తుంది. దాని తర్వాతనే మీకు ఆ సనాతన ధర్మం అనేది అనే మాట్లాడే రైట్ వస్తుంది మీకు. ఇట్లా వందలాది మెదలు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి యుద్ధము, బూతుల దాడి నేను చాలా చూశాను, చాలా బాధపడ్డాను. నిజమే, ఖచ్చితంగా ఖండించాల్సిందే పృథ్వీరాజ్ గారు. దానికన్నా ముందు అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పూలమ్మ అనేటువంటి ఒక అమరుడి భార్యను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టించటం సభ్యమైన సభ్య సమాజం అంగీకరిస్తుందా? ఎస్, దీని గురించి కూడా చెప్తున్నా. ఇక్కడ వాళ్ళ మీద నువ్వు ముండా కొడుకులు అనేది ఏంది అని వచ్చినా మెసేజ్లు పెట్టి పెన్లాలను అవ్వాలని ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చునా? నీకొక ఖాళీ పవన్ కళ్యాణ్ బొమ్మను చెప్పుతోని కొడుతున్నావు కదా. నువ్వు తెలంగాణ సమాజం, తెలంగాణ బతుకమ్మలు, తెలంగాణ తల్లులు చెల్లెలను, మా అమ్మలను, మా భార్యలను పట్టుకొని నోటికొచ్చిన నేను ఎట్లా అంటే నేను చెప్పలేకపోతున్నా అవన్నీ పదాలు, కానీ అవి మాట్లాడితే చెప్పులతో ఒక బొమ్మను కొడితేనే అట్లా ఫీల్ అయితే మా మొత్తం మా జాతులను, మా తెలంగాణను మొత్తం ఇన్ని అవమానపరిస్తే అసలు తోడకలు తీయాలి. నేను ఒక్కొక్క పార్ట్ తీయాలి. అట్లా చేయాలి. అసలు శిక్ష నిజంగా భారత చట్టాల ప్రకారం కనుక ఉండేది ఉంటే పర్మనెంట్గా జైళ్ళలో పోయి కూర్చోవాలి వీళ్ళు. అన్ని ఘోరమైన మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు అమరుల కుటుంబాల మీద కూడా ఇంకా విషయం కక్కుతున్నారు కదా. ఇప్పటికీ విషయం కక్కుతున్నారు కదా. ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. వాడు మాట్లాడుతున్నాడు వచ్చి ఆమె తాగిపిచ్చి తీసుకొచ్చి మాట్లాడండి. ఎవరు టెస్ట్ చేసిండు? తాగిపిచ్చి తీసుకొచ్చిన ఒక అధికారికంగా ఆయన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన ఆయన అధికారికంగా స్టేట్మెంట్ ఇస్తాడు. తిరుపతి ఎక్కడి నుంచో ఇచ్చిందట, కిరణ్ రాయల్ అతని పేరు. ఆయన స్టేట్మెంట్ ఇస్తారట. ఆయన వచ్చి మిషన్ పెట్టి చూసిండా, లేకపోతే మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి మిషన్ పెట్టి చూసిండా? యాస్, ఒక్కొక్కసారి ఆవేశంకి వచ్చినప్పుడు ఖాళీకి ఫోటోలు చూపించాలనుకున్నప్పుడు పక్కకెళ్ళి ఒక ఈమె ఫోటో చూపిస్తుంటే మాలమహానాడు నాయకుడు వచ్చి మీరు మమ్మల్ని ఇట్లా తిడతారా అని ఆవేశానికి వచ్చి కొట్టిరు. దీంతో ఏమవుతుందండి? కిర్తాలు పడ్డాయా? నువ్వు ఫస్ట్ నీ వాళ్ళు ఎవడెవడు ఏమేమి మాట్లాడుతున్నాడు ఏందో అవన్నీ ఫస్ట్ బయటికి ది. మీరు ఈ భూత పురాణంతోనే ఎవరిని ఏం జయించలేరు. మీ క్యారెక్టరు, మీ సంస్కృతి, మీ సాహిత్యం, మీ భాష, మీ గుణగణాలు, ఇవన్నీ మీ మానవత్వ లక్షణాలు మీకు ఏమున్నాయి అనేది బయటపడుతున్నటువంటి మెసేజ్లతోటి పవన్ కళ్యాణ్ అండ్ గ్యాంగ్ పూలమ్మను తాగుబోతు అని కిరణ్ రాయల్ అన్నాడని మాత్రమే కాకుండా తెలంగాణలో, తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి చాలామంది అసలు ఈమె అమరుడి భార్యే కాదు అని ట్రోల్ చేస్తున్నారు, దేశంవే రాస్తున్నారు. అవసరమైతే వాళ్ళ ఊరికి వెళ్ళి మనం నిర్ధారించుకుందామని చెప్పి అంటున్నారు. ఇది ఎవడు ఇప్పుడు ఊరికి పోయి ఇప్పుడు నువ్వు ఎవరికి తాగిపిచ్చి నువ్వు రాపించుకుంటున్నావు తెలియదు. తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అంటే ఆయనే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే కదా. ఇట్లా చాలా మంది రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నారు, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడదలుచుకున్నా. ఈయననే అప్పుడు తెలంగాణ వాదుల మీద తుపాకులు పట్టి తిరిగిండు కదా. ఈ తెలంగాణ గడ్డ మీద ఈ ప్రాంతంలో పుట్టినటువంటి దుర్మార్గులు ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఉన్నారు కదా, ఈయన కూడా ఉన్నాడు కదా. ఆయన మంత్రివర్గం కూడా అంటున్నా, ఇప్పుడు అందరిని అంటున్నా నేను. ఉన్నారు కదా, తెలంగాణ రక్షణకు వచ్చి నిలబడాలి కదా. మరి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంతెందుకు మా బీఆర్ఎస్ అదే మైత్రివనం దగ్గర విగ్రహం మేము అక్కడ పెడతామంటే కేటీఆర్ కూడా అన్నాడు మేము కూడా కాంస్య విగ్రహం పెడతాము అన్నాడు. ఆయన కూడా సోయి ఉండాలి కదా. వాళ్ళని కూడా అంటున్నాం మేము ఇప్పుడు. వాళ్ళని కూడా అంటున్నా. వీళ్ళందరూ ఇళ్ళ కాడ ఇప్పుడు కాదు అప్పుడు కూడా అన్నారు ఆత్మహత్యలన్నీ కూడా పరిహారం కోసమే అని. కొలువైన వాళ్ళ జాగాల మా జాగాల అంటే ఆత్మహత్యలు జరిగితే పరిహారం కోసం అన్నారు. వాళ్ళ జాగాల మాత్రం కొబ్బరి చెట్లు కూలినా కానీ పరిహారం అందించుకుంటూ పోయినరు. అంటే ఎక్స్గ్రేషియా ఇస్తే చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళంతా. ఇంత దుష్ప్రచారము, దుర్మార్గమైన ప్రచారము తెలంగాణ వచ్చిన తర్వాత 13 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్నది కదా. పోలీసు ఎఫ్ఐఆర్ తప్ప, మా కోదండరాములు పోయింది తప్ప, ఇప్పుడున్నటువంటి మంత్రి కొండా సురేఖ కూడా పోయి వాళ్ళ ఇంటికి పోయి అప్పుడు ఆమెకు పోయి కలిసి వచ్చింది తన. వీళ్ళు శవయాత్రలో వీళ్ళందరూ ఉన్నారు, ఆ ఊర్లో కూడా అందరు ఉండే. ఇవాళ వీళ్ళు కావాలని దాన్ని మిస్గైడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టినే ఎంతనైతే వాళ్ళు తాగి మాట్లాడిన దాంట్లో ఎంత ఉన్నదో. ఇప్పుడు నేను అంటున్నా, నువ్వు డ్రగ్స్ తీసుకొని మాట్లాడినావా, గాంజాయి తాగి మాట్లాడినావా, కొకైన్ తీసుకొని మాట్లాడినావా, అదే ఎవడైతే మాట్లాడినా వాళ్ళని అంటున్నా. లేకపోతే నీ పవన్ కళ్యాణ్ అదే బాగా నేర్పిస్తుందా మీకు, పవన్ కళ్యాణ్ కూడా అదే భాష మాట్లాడుతుందా అని నేను అంటా అనుకో. అది దాంట్లో ఎంత నిజం ఉన్నదో బరాబర్ అయిన దీంట్లో కూడా అంతనే. నువ్వు తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళంటే ఇంటి దొంగలు కొంతమంది ఉన్నారు, మాట్లాడచ్చు, భయంతో కూడా మాట్లాడచ్చు. నువ్వు అట్లా చెప్పకపోతే మీ రేవంత్ రెడ్డితో చెప్పించి నువ్వు బొక్కల వారేసా అని చెప్పి కూడా బెదిరిస్తున్నారు. ఇంటి దొంగలని మీరు అంటున్నారు, సోషల్ మీడియాలో నిఖార్సిన తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ బానిసలు అంటున్నారు. ఎవరింతకి వాళ్ళు? ఇంటి దొంగల, బానిసల? తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళకి మీరు ఏ బ్రాండింగ్ ఇస్తారు? రెండు అవుతాయి.
రెండు అవుతాయి. రేవంత్ రెడ్డి అదే కదా ఇప్పుడు చేస్తున్నది. రేవంత్ రెడ్డి అప్పుడు అదే పని చేసిండు. ఏదో తెలంగాణ వచ్చినాక మావాడు ఏమైనా మంచి చేస్తున్నాం అనుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డికి అదే పని చేస్తున్నాడు కదా. తెలంగాణ ద్రోహులు వీళ్ళంతా. అప్పుడు కూడా ఉండే కదా, సీరియస్ మూమెంట్ జరిగేటప్పుడు కూడా ఇటువంటి కొన్ని అక్కడక్కడ ఉండే. వాటిని చూసుకొని వాళ్ళ దగ్గర ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. నిన్న మళ్ళీ పోయి ఇంటర్వ్యూ చేసారు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, కలెక్టర్లకు రిపోర్ట్స్ వచ్చినాయి, చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా ఇంకా వచ్చి ఉన్నాయి. అంటే ఈ వ్యవస్థ మొత్తం ఫేకా? మీరు ఫేక్. ఇట్లా మాట్లాడితేనే మేము అప్పుడు ఏం చేసినాము, నేను పాషం యాదవ్ గారు, మా సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి గారు, మేమంతా ఏం చేసినాం, వీళ్ళంతా ఇట్లా మాట్లాడుతున్నారని కొల్చా పాటిల్, జస్టిస్ కొల్చా పాటిల్, మహారాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన జస్టిస్ను, మైత్రేయి పుష్పాని, అక్కడ విదర్భాలో ఉన్నటువంటి ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలకు మీద కమిషన్ వేస్తే ఆ కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ 2 రోజులు మేము మొత్తం నిజ నిర్ధారణ పెట్టినాం. మొత్తం మీరే చెప్పండి అంటే, ఫస్ట్ డే ఆయన మొత్తం చూసిన తర్వాత నేను మోస్ట్ హీనియస్ ఫార్మ్ ఆఫ్ సూసైడ్స్ తెల్లారంటే ఫస్ట్ డే అయింది. నెక్స్ట్ డే కూడా ఉంటే నేను వేరే హోటల్లో పోతే పొద్దున్న లేచిపోగానే 2 చేతులు దండం పెట్టాడు. నేనే వీళ్ళతోని మాటలు, భాష వాళ్ళకు రాదు కాబట్టి హిందీ ఉన్నా ఇంగ్లీష్ ఉన్నా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఈ కుటుంబాలను తీసుకొచ్చి. ఆ కుటుంబంలో కూడా ప్రవీణ్ నాయక్ తల్లి కూడా దానికి వచ్చిండే. తెల్లారి 2 చేతులు దండం పెట్టి, ద మోస్ట్ హీనియస్ ఫార్మ్ ఆఫ్ సూసైడ్స్ ఐ హ్యావ్ నెవర్ హర్డ్, రెడ్ ఆర్ లిజన్. ఎక్కడ వినలేదు, చూడలేదు, చదవలేదు. తెలంగాణ కోసం చనిపోయిన ఇవన్నీ నిజమైన చావులు, ఇవన్నీ నిజమైన చావులు. నేను నా రిపోర్ట్ రాస్తా. నేను రాలేను. నేను రాత్రి అంతా పండుకోలేదు. ఆ గోడలకు కూడా ఏమన్నా మనసు ఉండేది ఉంటే గోడలు కూడా ఏడిచి ఉంటాయి. నువ్వు అంతమంది నాడు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టినావు ఇట్లా బరాబర్. ఇది నేను 100% దుష్ప్రచారం జరుగుతున్నది మీ మీద. ఇవాళ అదే విషయం మళ్ళీ చిమ్ముతున్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలను చూడకుండా కూడా మాట్లాడుతున్నారు. ఆడపిల్లలండి, యూనివర్సిటీల పిల్లల గురించి పెడుతున్నారు. ఎవరో ఒక అమ్మాయి ఆ రోజు మాట్లాడితే తన మీద కూడా అంటే బూతులు ఎత్తుకపోయి, మేము 10 మందితో నిన్ను మండబెడతామే, 20 మందితో, ఇట్లా. ఇంత అసభ్యమా? ఇంత అన్కల్చర్డ్ ఫెలోసా మీరు? ఇదా నీ సైన్యం? అందుకనే నువ్వు ఇప్పుడు కొంతమంది ఆడ వేదిక మీద నేను మాట్లాడలే, నువ్వు నలుగురిని 5 నువ్వు ఏ సనాతన ధర్మం చెప్పింది నువ్వు పెళ్లి చేసుకోమని. అదే దాంట్లో ఉన్నారు వాళ్ళంతా. మరి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఈయన గ్యాంగ్ ఉన్న మొగోళ్ళంతా అట్లనే ఆలోచిస్తారా మాకు తెలియదుగా. ఇక్కడ మాట్లాడినా కూడా ఇక్కడైనా కాదని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తున్నారు. మరి అదేందో చెప్తూ వాళ్ళ సంఘంలో చెప్తున్నారు ఇప్పుడు. అయితే ఇది ఎక్కడ కథ? తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపరిచే ప్రయత్నం గనక చేస్తే నేను తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనివ్వమనేటువంటిది మీ డైరెక్ట్ సవాల్ పవన్ కళ్యాణ్కి. దమ్ముంటే పవన్ కళ్యాణ్ అడ్డుకోండి చూద్దాం అని అదే సోమాయుడ ప్రెస్ క్లబ్లో వాళ్ళ అనుచరులు, ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే తెలంగాణ జనసేన ప్రెస్ మీట్. మరి ఇప్పుడు ఎవరిని అడ్డుకుంటారు? రాజ్యాంగాన్ని ఎవరు గౌరవిస్తున్నారు? నేను ఒక్కటే విషయం ఏం చెప్పినా అంటే, నేను కూడా నువ్వు ఈడికి రాకు, నువ్వు ఆడికి రాకు అని నేను ఎక్కడ మాట్లాడలే. నేను మాట్లాడింది కూడా బాగా జనం లోపల, అక్కడ జనం ఇక్కడ జనం లోపల పోయింది ఏంటంటే, అరే మీకు ఇక్కడ ఏం పని అన్న, శనివారాలు ఆదివారాలు మీకు తెలంగాణలో ఏం పని రా అన్న. నేను అన్న మాట చెప్తున్నా, రా అని కూడా అన్నా. ఓకే, శనివారాలు అది ఆవేశంతో వచ్చి మీకు అసలు ఏం పని ఇక్కడ ఎందుకు అంటున్నా అంటే, శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చి 365 రోజులు సంవత్సరానికి ఉంటే 150-160 రోజులు వాళ్ళు ఇక్కడనే ఉంటారు వాళ్ళు. మీరు ఇదే టైం మీరు అక్కడ పెట్టుకోండి, మీరు రాజధాని డెవలప్ చేసుకోండి, మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి, శ్రీకాకుళం వాళ్ళకి అందుబాటులో ఉండండి, విజయనగరం వాళ్ళకి అందుబాటులో ఉండండి, లేకపోతే ఇక్కడ కర్నూలులోకి అందుబాటులో ఉండండి, కడప వాళ్ళకి అందుబాటులో ఉండండి. మీ పాలన మీరు చక్కగా చేసుకోండి. మీకు హైదరాబాద్లో ఏం పని? 3 వ్యక్తులు శనివారం ఆదివారం 3 ఇక్కడనే వస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, మిగతా మంత్రులు చాలామంది ఇక్కడనే ఉన్నాయి. మీరు ఏం పాలన చేస్తున్నట్టు? మీ పాలన ఫస్ట్ మీరు చక్కదిద్దు పెట్టుకోండి అని చెప్పినాం. అడ్డుకోవాలని పిలిపిస్తే వాళ్ళ తరం కాదు. అది చూసిరు, అది తెలంగాణ టేస్ట్ చూసిరు కదా. చాలా మానుకోటవి కావచ్చు, చాలా ఉదంతాలు చూసిరు కదా. చంద్రబాబు సంగతి తెరికే ఇక్కడికి అన్ని ప్యాక్ చేసి పంపించేసినాం కదా. రేపు నవనిర్మాణ దీక్షతోనో నవసంకల్ప దీక్షతోనో పవన్ కళ్యాణ్ జూన్ 2న అంటే రేపే తెలంగాణ గడ్డ పైన పెట్టబోతున్నారు. అడ్డుకుంటారా? నేనేం చెప్తున్నా అంటే, మేము అడ్డుకోవాల్సిన అవసరమే లేదు అసలు. అడ్డుకోవాలని పిలిపిస్తే వాళ్ళు ఇక్కడ దిగరు. వాళ్ళే ఊహించుకొని వాళ్ళే మాట్లాడుతున్నారు ఇవన్నీ. కాకపోతే మేము వాళ్ళకు హితూ చెప్తున్నాం, ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నాం, మీ నాయకులను దయచేసి మీరు ఏంటంటే, తెలంగాణకు అడ్రస్ ఉన్నది, తెలంగాణకు రాజధాని ఏంటంటే హైదరాబాద్ అని ఉన్నది. మీ అడ్రస్ ఏంటిది? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కు అడ్రస్ ఏంటిది? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటిది? అమరావతి. గెజిట్ల పేరుండు కాదు. ఆడేమన్నా ఉన్నదా? అసలు యాక్టివిటీ నడుస్తుందా? 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతున్నది. మీకు రాజధాని ఏమని చెప్పి అడగండి. తెలంగాణ నవనిర్మాణాన్ని కొత్తగా చేసేది ఏం లేదు. ఈడ నిర్మాణం చేసేది ఈయన ఏం పెద్ద కట్టలు కట్టి పీకి పెట్టేది ఏం లేదు.
విన్నావా? ఆయన చేసింది లేదు. వాళ్ళు అక్కడ పోయి ఇంకో 4 ఆడ చేసుకొని ఆ క్యాపిటల్ చేసుకొని ఎప్పుడైతే రాజాజీ మద్రాస్ స్టేట్కి వెళ్ళి ఎప్పుడైతే నిన్ను బయటకు పంపించిండో కట్టుబాతులతో మీ నడుర బయటికి వెళ్ళని చెప్పని పంపించిండో అప్పుడు మీకు కర్నూలులో మీ పరిస్థితి ఏముండనో మీ వాళ్ళే చెప్పారు. టెంట్ల కింద చెంబట్క ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీల కాడికి వెళ్ళి నీళ్ళ లోటాల చెంబుల నీళ్లు పట్టుకొని గిదినికి కూడా బదాట్లో పోయాడని చెప్పిండు. ఆయనే చెప్పిండు. నేను ఒకసారి చెప్తే మా ఊళ్ళ గురించి టెంట్ల ఆఫీసులు నేనే చెప్పిన అక్కడికే ఆగిన. ఎందుకు అదంతా ఎందుకు మాట్లాడాలని అంటే మీ వాళ్ళే చెప్పిండ్రు మీరు ఇట్లా పోయిండ్రు అని చెప్పి. అది వాస్తవం. దాన్ని గ్రహించి ఇప్పటికీ మీరు మళ్ళీ కట్టుకోరు. మీరు హైదరాబాద్కి వచ్చి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ మాది, మా చిన్న ఆయన లేదు, మేమే కట్టినాము, మా చంద్రబాబు కట్టింది ఇక్కడ, రేవంత్ రెడ్డి కనిపెట్టిన సముద్రంలో చంద్రబాబు ఈత కొట్టుకుంటూ వచ్చి కొలంబస్ వచ్చి చేసినట్టు ఈయన వచ్చి ఈత కొట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి నిర్మాణాలు చేసినట్టు ట్యాంక్ బండ్కి మీదకి ఇటుక ఆయనే మోసిండు. మా ఉస్మాన్ యూనివర్సిటీ ఆయనే కట్టిండు. డంగుసున్నం తయారు చేసింది ఆయనే, చంద్రబాబే. హైకోర్టులు మీరే కట్టిర్రు. పవన్ కళ్యాణ్ తాతలు వచ్చి కట్టిరు ఇక్కడ. ఇంకా మీరు అదే దాంట్లో ఉంటున్నారు. ఇప్పుడు నేను క్లియర్గా చెప్పదలుచుకున్న ఆంధ్ర జనానికి కూడా వీళ్ళు శనివారాలు ఆదివారాలు భారతదేశంలో ఎక్కడ ఎవరన్నా చేయమని ఉండొచ్చు, కానీ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మీరు ఆధిపత్యం చెలాయిస్తామంటే మాత్రం కాదు, అది కుదరని పని. మేము కూడా వచ్చి అక్కడ ఆధిపత్యం చెలాయిస్తామంటే కూడా మీరు నడవనీయకండి. మేము మీ దగ్గర రాము, మేము చెలాయించాం, మాకు అవసరం కూడా లేదు. కానీ మా దగ్గరకు వచ్చి మీరు మా మీద ఆధిపత్యం చేసుకుంటే చెలాయిస్తామంటే కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడుకుంటా చెప్తున్నాడు మేము లేకుంటే మీకు చదివే లేదు అని, మేము లేకుంటే మీకు ఆరోగ్యం లేదు, మా వాళ్ళు వచ్చి హాస్పిటల్ పెట్టారు. అరే మీ వాళ్ళు వచ్చి దాన్ని దందా చేసేసారు, తెలంగాణ చదువు లేదంటాడు. మీరు నారాయణ చైతన్యాలు మీరు వచ్చి చదువు నాశనం పట్టించారు. ఇక్కడ మొత్తం కమర్షియలైజ్ చేసేసిండ్రు. ప్రతి కుటుంబానికి అలా 50,000 60,000 ₹1,00,000 భారం పెట్టేసేసారు. మీరు సంవత్సరానికి 1,50,000 2 లక్షలు లేని ఏ పిల్లగాడు చిన్న పిల్లగాడు కూడా చదువుకునే పరిస్థితి లేదు. ఆ వాతావరణం తీసుకొచ్చేసారు మీరు మొత్తం. తెలంగాణలో గవర్నమెంట్ బడులు అద్భుతంగా టీచర్లు ఉండే. మీ పాలన వచ్చి మీ కాలేజీలు కాపాడుకుంటేందుకు ఇక్కడ విద్యా వ్యవస్థను తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ళను మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. మీరు హాస్పిటల్ కూడా మా హాస్పిటల్ మంచిగా ఉండే, ఎప్పటి నుంచో ఉండే. మా వరంగల్ కాడికెళ్ళి కూడా హాస్పిటల్ ఉండే కదా, జిల్లాకు ఒక హాస్పిటల్ ఉండే, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే. గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు వైద్యమే లేకుండా చేసి పడేసారు కదా మొత్తం. మీరు వచ్చి మీ కార్పొరేట్ హాస్పిటల్ తలగబడి చేసి మీరు ప్రజలకు ఏం చేసారు? అక్కడ దోపిడీ ప్రజలు చేస్తున్నారు, ఇక్కడ ప్రజలను కూడా చేస్తారు, అక్కడ వాళ్ళని కూడా చేస్తారు. వీళ్ళు మీరెందుకు పెట్టుకోరు? ఇప్పటికి చెప్తున్నా. ఇప్పుడు నేను అంటున్నా జనాలు కొంత ఇటువంటి వాళ్ళను అంటున్నారు. సిగ్గు లేకుండా ఎందుకుంటారు మీరు? వెళ్ళిపోర్రా భయ్, మీకు అంతా టాలెంట్ ఉంది అనుకుంటారు. హైదరాబాద్ మేమే మీ ఛాలెంజ్ చేసి 10 సంవత్సరాల హైదరాబాద్ ధీటుగా మేము కూడా అమరావతి నగరాన్ని బిల్డప్ చేస్తామని చెప్పి పోండి. మీకు రోషం ఉంటే సిగ్గుంటే మీకు పోండి. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కటం కదా. 100% దోపిడీదారుల గురించి చెప్తున్నా నేను. వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇలా దండయాత్ర చేసేందుకు వస్తుంది కదా. నీ ఇల్లు చక్కగా చూసుకోవా? ఏం కాకరకాయలు ఒలిచేందుకు వచ్చినావా? అయిడా పల్లీలు వికటందుకు వచ్చినావా? ఈయన అడుగుతున్నా. నువ్వు నిర్మాణం చేసేది ఏంది? ఆంధ్ర నిర్మాణం చేసుకోపో. ఫస్ట్ అది చెయ్యి. హైదరాబాద్ ధీటుగా ఉన్నదా? నీ అమరావతి చూసుకో. రా మాకు పోటీగా రా. మీరు అంటారు కదా మేమే నిర్మాతలమని. చలో మీరే నిర్మాతలు కదా, పోయి అక్కడ నిర్మాణం చేసుకోపో. తెలంగాణ ప్రమాదంలో ఉందా? తెలంగాణ వాదం ప్రమాదంలో ఉందా? తెలంగాణ అస్తిత్వము మీద ఉందా? తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉంది. బరాబర్ తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉంది. ఇవాళ అదే జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నా. జనాలకు చెప్తున్నా నేను. ఇవాళ ఒకరొకరు అక్కడిక్కడ వస్తున్నారు, బయటకు వస్తున్నారు. కొంతమంది మేధావులు కూడా నిన్న మొన్న స్పందిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకు. అస్తిత్వం బరాబర్ ప్రమాదంలో ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కూడా దానికి అవుట్రైట్గా ఆంధ్ర పాలకుల చేతులలో కీలు బొమ్మైంది, బానిస అయిపోయింది. కాబట్టి ఇలా పరిస్థితి ఉన్నది. దట్స్ మై క్వశ్చన్ టు. తెలంగాణ ఏర్పడి 13 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉందంటున్నారు. దీనికన్నా ముందు పాలించినటువంటి పాలకులు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని నాశనం చేయలేదా? తెలంగాణ సెంటిమెంట్ని తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకోలేదా? అప్పుడు లేనటువంటి ప్రమాదం ఇప్పుడే ఎందుకు వచ్చింది? మేము అప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నాం, ఇప్పుడే కొత్తగా మాట్లాడతలేం. కాకపోతే ఇప్పుడు గిచ్చికయ్యం పెట్టుకుంటున్నట్టుగా ఇప్పుడు ప్రతిమల కాడికలు తీసుకొచ్చి ముంగడ పెట్టిర్రు. అప్పుడు కూడా చెప్పినాం, అయ్యా మీరు సినిమా స్టార్లో చచ్చిపోతే మీరు పోయి హోంగార్డుల లెక్క మీరు నిలబడ్డారు మా కేసీఆర్ గారు అని అప్పుడు కూడా అన్నాం. ఆయన కూడా తప్పులు చేసిండు, తప్పులు చేయాలని చెప్తలేను, బరాబర్ చేసిండు. చాలామంది సావులోకి రాలే, అంతకన్నా గొప్పోళ్ళు చచ్చిపోయిన కాడికి రాలే. మా కొండా లక్ష్మణ్ బాపూజీ దగ్గర రాలే, మా ముచ్చలనారాయణ గారి దగ్గర రాలే, మా కేశవరావు జాదవ్ సార్ చచ్చిపోతే రాలేనే, వాళ్ళ ఫ్యూనరల్కి రాలే. కానీ వీళ్ళ ఫ్యూనరల్కి మాత్రం పోయిండు. రాఘవేంద్రరావు ఇటువంటి వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి కదా, గటువంటి వాళ్ళకి మాత్రం పోయిండ్రు. ఆయన ఎన్టీ రామారావు కొడుకు చచ్చిపోతే పోయే కాడు కూడా ఆ గౌరవం ఇచ్చిండ్రు. ఆ పొరపాట్లు జరిగినాయి. కానీ ఇప్పుడు జనం కంపారిజన్ చేసుకుంటే చారిత్రాత్మక తప్పిదాలే, బరాబర్ తప్పిదాలే. 100%, 100% తప్పిదాలే. ఎవరండి కాంట్రాక్టర్లు కూడా వాళ్ళే ఉన్నారు కదా. గవే మేఘా కృష్ణారెడ్డి వాళ్ళే కదా. కాళేశ్వరం చేసింది ఎవరు? అవి నీకు జరగలేదా?
నేను ఆయన ఏదో గొప్పగా అని చెప్తలేను, కానీ ఇవాళ అట్లీస్ట్ ఇవాళ ఈ సిచ్యువేషన్ మాత్రం అంటే రేవంత్ రెడ్డి అయితే అసలు చాలా నేనైతే ఊహించలేదండి. నేను ఊహించలేదు ఇటువంటి రాజ్యం ఇటువంటి ప్రభుత్వం ఉంటుందని నేనైతే ఊహించలేదు. ఈయన ఇంత బాంఛన్గిరి చేస్తాడైతే అనుకోలే నేను. ఈ ప్రాంతానికి గౌరవం తీసుకొస్తారు కావచ్చు అనుకున్నాం, కానీ నేను ఊహించలే. ఇది ఇంకా చాలా పెనంలకెళ్ళి పోయి పొయ్యిల పడ్డదని గతంలో అనుకున్నాం, ఇప్పుడు పొయ్యిలకెళ్ళి పోయి బూడిదే కాడికి వచ్చేసింది మొత్తం కంప్లీట్గా. అంత సర్వనాశనం చేస్తారు. అంటే ఇంత తిరగబడితే అట్లీస్ట్ అప్పుడు వాళ్ళ విగ్రహాలు అయితే పెద్ద ఇక్కడ పెట్టిన ఉదంతాలు అయితే లేవు, కానీ ఇప్పుడు ఈయన తీసుకొచ్చి డైరెక్ట్ విగ్రహాలు పెడితే ఎందుకు? ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కేటీఆర్ చెప్పిన ముచ్చటనే చెప్తున్నాను కదా నేను కూడా, ఆయన కూడా అన్నాడు కదా. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ వాదులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా తెలంగాణ అస్తిత్వం ప్రమాదం ఉన్నది. మీరు పృథ్వీరాజ్ ఎవరో కేసీఆర్ను వ్యతిరేకిస్తాడు కాబట్టి, కేసీఆర్ ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి అని చూడకండి. మీరు అది పక్కకు పడేసేయండి, పృథ్వీరాజ్ అంటే పక్కకు పడేసేయండి మీరు. కానీ తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉన్నదా లేదా అనేది ఎంటైర్ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆలోచించండి, ఏం జరుగుతుందో తెలంగాణకు ఆలోచించండి. ఎస్, అంతకుముందు అన్నాడు మా పవన్ కళ్యాణ్ అంటాడు సినిమా వాడు వీడికి వస్తాడు, వాడు నేను ఒక ఇషారా చేస్తే ముక్కలు అవుతారని చెప్పని. ఇప్పుడు కూడా మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరగాలి అది. తెలంగాణ ఫస్ట్, బయటని ఫస్ట్. మనం ఏం ఇంటర్నల్ పంచాయతీలు ఏమున్నాయో తర్వాత చూసుకుందాం, మనం మాట్లాడేది ఏదో మాట్లాడుకుందాం. కానీ ఏం చేస్తున్నారు మీరు? యాడ నిద్రపోయినరు? ఇదెక్కడి కథ? తెలంగాణ అస్తిత్వం ఎస్ మేమైతే కాపాడే ప్రయత్నం బరాబర్ చేస్తాం, కాపాడతాం, దాంట్లో ముచ్చటే లేదు. ఒకరోజు ఆలస్యం అవుతుంది కావచ్చు, కానీ మీరు కూడా ఆలోచించండి. ఎవరు మాట్లాడేటోడు ఈ పృథ్వీరాజ్కి ఇది పోతుంది అని అనుకోకండి మీరు. ఇది తెలంగాణ అస్తిత్వానికి ఈ గడ్డ నా తెలంగాణ తల్లి ఏడ్చుకుంటా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నది. చేతులు జాపి రాన్రా నా తెలంగాణ మేధావులారా, రాన్రి నా తెలంగాణ యువకులారా, రాన్రి రాజకీయ వ్యవస్థ దయచేసి వచ్చి నన్ను అస్తిత్వాన్ని కాపాడరని చెప్తున్నది. దేహి అంటున్నది, రాన్రి బయటికి రాన్రి. నేను ఇదే సందర్భంలో ఆంధ్ర మేధావులకు ఆంధ్ర యువతరానికి కూడా నేను చెప్తున్నా, మీరిట్లా ద్వేషంతో ఆలోచించడం బంద్ చేయండి. మీ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకుంటాం, మీ ప్రాంతంలో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని ఆలోచన చేయండి. ఎందుకు వాళ్ళు ప్రతి వీకెండ్ ఇక్కడికి వస్తున్నారో మీరు చెప్పండి. నేను ఉద్యోగస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదే. ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టిరు, కంపెనీలు పెట్టిరు, బయట రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంటున్నారు కదా. వీళ్ళే కాదు, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి కూడా వచ్చి ఉన్నారు కదా. 80% ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ అని ఈ గవర్నమెంట్ కూడా చెప్పింది. అమలు చేస్తలేరు కదా, దాంతో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా స్ట్రైట్గా పవన్ కళ్యాణ్కు ఇక్కడ 10 ఎకరాలు చెరువు భూమిలో ఆయన కబ్జా చేసిండు ఇక్కడ అని చెప్పిన. ఎందుకు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని అంటేందుకు వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటుంది. ఇవాళ ఇంకో బ్లాస్ట్ అవుతుంది, అసైన్డ్ భూముల కాడికెళ్ళి ఈయన తీసుకున్నాడు అని చెప్పని అన్ని పేపర్లు డైరెక్ట్ బయటకు వస్తున్నాయి. ఆంధ్ర ప్రజలకు ఇవాళ వస్తుంది, అది ఇవాళ రేపు అది బయట పడుతుంది. అవన్నీ తీసినాం మేము, వస్తుంది. ఆంధ్ర ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మిమ్మల్ని ఆడ రెచ్చగొట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళ ఆస్తులు కాపాడుకుంటందుకు వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతం మీద ఆధిపత్యం చేసేందుకు వాళ్ళు ఇక్కడ పార్టీలు పెడుతున్నారు. పొమ్మను చంద్రబాబుని తీసేసో లేకపోతే జగన్ను తీసేసి ఈయన ముఖ్యమంత్రి ఎట్లయితారో గది చూసుకోమని చెప్పు. నీకు ఇక్కడికి నీ ఇంట్లో గెలవనంటే ఈడ గెలుతాడట. ఆడ గెలుపో ఫస్ట్, వాడు నీ సమాజాన్ని అంతా ఒక్కటి చేసుకో. వీడికి నేను చెప్పేది రిపీటెడ్గా నేను చెప్తున్నా అంటే, మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కలిపి చిరంజీవిలు వీళ్ళంతా వాళ్ళ అన్నదమ్ములంతా కలిసి పవన్ కళ్యాణ్ కలిసి అందరు కలిసి తెలంగాణ మీద ప్రజారాజ్యం పెట్టి సామాజిక తెలంగాణ అని తెలంగాణ మొత్తం తిరిగిరు కదా. ఓట్లేసింది ఎవడన్నా వీళ్ళకు? ఇప్పుడు కూడా ఏం కాదు, వీళ్ళతోని ఊదు కాలేదు, పీరు లేవదు ఆయనతోటి. ఆయన మీటింగ్లు ఇటువంటి 100 మీటింగ్లు పెట్టుకున్నా ఏం కాదు. నేను మీటింగ్ను అడ్డుకుంటామని ప్రకటన చేయలే. ఒకవేళ చేసేది ఆ మీటింగ్ జరగదు ఇక్కడ చెప్తున్నా, అది కూడా చెప్తున్నా. అవసరం లేదు భయ్య, ఏం పెట్టుకుంటే ఉన్నాయి సన్నాసులు కొట్టుకుంటే బూడిది రాలుతుందట. నువ్వు 2000 మందిని కొట్టుకో, 10,000 మంది కొట్టుకో, అంతా సన్నాసి కేసులు అందులోకి వచ్చేది. తెలంగాణ జనం ఎవరు వీళ్ళు పట్టుకొని పోయేది ఏమి ఉండదు. ఎందుకు సన్యాసులు అంటున్నా అంటే, రాజకీయ పరంగా వాళ్ళు ఈ తెలంగాణ ప్రజల మీద ప్రభావం చేపించే పరిస్థితి లేదు ఇవాళ. అందుకనే జగన్ అంటున్న పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నాడు కదా, వస్తుంటే నేను అందుకనే క్లియర్గా మేము వాళ్ళు చేసిన కూడా బయట పెడుతున్నాం. ఒక్కొక్క నాయకుని చిట్టపత్ర బయట పెడుతున్నాం, మొత్తం బయట పెడతాం, చిట్టపత్ర అంతా బయట పెడతాం. ఇంకొకటి ఇక్కడ ఈ విద్వేషాలు రెచ్చగొట్టే దాంట్లో కొంత నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్ర ప్రాంత ఆధిపత్యంలో ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కూడా దీనికి దోహదపడుతున్నాయి. మీరు ఉన్న వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తలేరు మీరు. ఇప్పుడు మేము అన్నాం కదా, ఒక అలిగేషన్ వచ్చింది, ఒక 10 ఎకరాలు ఉన్నది అనేది ఒక మీడియాలో వచ్చింది, బయటకు వచ్చింది. అది ఉన్నదా కాదా, వాస్తవం కాదా అని దాని మీద పెట్టాలి, మొత్తం తీసి పెట్టాలి. బరాబర్ అదంతా అయ్యే వరకు మేము కేసులు అయ్యే వరకు వదిలిపెట్టే సవాలే లేదు. ఇట్లా ఈ అసైన్డ్ ల్యాండ్లు ఏవేవి ఇక్కడ పెట్టుకొని కూర్చున్నారో అవన్నీ అయితే బయట తీయాలి కదా. పరిపాలన 365 రోజులు ఆ ముఖ్యమంత్రి వాళ్ళందరూ అక్కడ ఉంటే మంచిగా జరుగుతుందా, 100 నుండి 50 రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటే మంచిగా జరుగుతుందని ఆంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి.
అదే చెప్తున్నాను నేను ఆంధ్ర జనానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతసేపు తెలంగాణ మీద మీరు మీకు ఉన్నటువంటి ఆ పిచ్చి అయింది మా మీద ద్వేషులు మమ్మల్ని బూతులు తిట్టే బదులు మిమ్మల్ని మీరు ఫస్ట్ చక్కదిద్దుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఎక్కడ ఏం ఏళ్ళు పెట్టలేదే, ఎవరినేం అనలేదే. కానీ ఇప్పటి నుంచి మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు వీళ్ళు ఇల్లీగల్గా చేస్తున్నారో ఇవన్నీ అయితే బరాబర్ చేయాల్సిందే. ఈ తెలంగాణ తల్లిని విముక్తి చేయాల్సిందే. ఈ ఆధిపత్యం చెలాయించే ఆలోచన ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు కొంతమంది ఏవైతున్నాయో, ఆంధ్ర రాజకీయ నాయకత్వం అవుతున్నదో వాళ్ళ మీద మాత్రం మేము ఎక్కువ పెట్టి కూర్చుంటాం. మీ భూతు పురాణాలు ఇవన్నీ మీ కల్చర్ను మీకున్న వ్యక్తిత్వాలను అయితే వ్యక్తీకరిస్తున్నాయి బయటికి. మా సైడ్ నుంచి అట్లా ఏం జరగలేదు. ఎంతసేపు ఇవన్నీ అనుకుంటా కూడా మళ్ళా తెలంగాణ ప్రాంతం మీదనే ఏడుపు. బరాబర్ చెప్తున్నాం. నేను చెప్తున్నా, ఎవడెవడైతే ఇక్కడ దోపిడీ చేసేందుకు వచ్చిండో వాళ్ళకైతే హెచ్చరిస్తున్నాం. కానీ కామన్ మ్యాన్కు అక్కడి నుంచి ఇక్కడికి బతికొచ్చిన వాళ్ళకి మాత్రం బరాబర్ మేము ఎప్పుడు మా ఛాతీ ఓపెన్ ఉంటుంది. కానీ శల్వ సారథ్యాలు చేసేటోళ్ళు, ధృతరాష్ట్ర కౌగిలి చేసేటోళ్ళు మాత్రం భర్తం పడతాం. రైట్, 2 ప్రశ్నలతో ముగిస్తాను పృథ్వీరాజ్ గారు. తెలుగు సాహిత్యంలో ఒక విమర్శ, ఒక ఆరోపణ ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధట, శ్రీశ్రీ బాధ ప్రపంచం బాధట. ఎందుకు ఈ కోట్ మెటాఫర్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే, నిజంగా తెలంగాణపై ఆంధ్ర ప్రాంతం దాడి జరుగుతోంది అనేటువంటి బాధ తెలంగాణ నికార్సైన ఉద్యమకారులదా, తెలంగాణ సమాజానదా, లేకపోతే మీలాంటి ఓ గుప్పెడు మంది తెలంగాణ ఉద్యమకారులదా? ఒక్కడి తాను చైతన్యం వస్తుందండి. ఒక్కరికి అట్లా అనిపించి కిందోడు ఎవరో వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటుండొచ్చు. అప్పుడు కూడా గట్లనే వద్దంటేనే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు. మేము వద్దు నాయన, మీకు అనుభవాలు ఎవరో ఒకరు రాసినప్పుడు, ఈ కలపొద్దన్నప్పుడు జరిపినటువంటి చర్చల ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు. ఆనాడు మాతృభాష గుపించలేదేమి ముక్కోటి బల్గం అంటొక్కటన లేదేమి అని. ముక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తులను నమ్మి చిక్కకోయి వలలోనా అని చెప్పిండు. దార్శనికుడు లెక్క చెప్పిండు. అప్పుడే చెప్పిండు వాళ్ళ మనస్తత్వాలు మారని. ఇవాళ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతున్నది. వీళ్ళ ఈ బూత్ సాహిత్యం చూసిన తర్వాత సేమ్ వాళ్ళు మారారు అని. కలిసిన తర్వాత 56లో కలిస్తే 68లో మళ్ళా రాసిండ్రు. 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాడరు బాబు, జాజరి కిలకిల జాలపుతాడు అని చెప్పని ఆవేశంతో, ఒక ఆందోళనతో. అప్పుడు జనం చైతన్యవంతులు తక్కువ అయినరు. 69లో అయినరు, చచ్చిపోయినరు, 369 మంది చచ్చిపోయినరు. ఇప్పుడు అదే సమాజాన్ని ఏవో మంచిగానే ఉన్నాం కదా అని మా ఊళ్ళు కూడా అనుకుంటారు తెలియక కొంతమంది. ఇప్పుడు అందుకని ఆ జాగృతం చేయాల్సిన అవసరం ఇప్పుడు పడ్డది. కాబట్టి ఇప్పుడు చూస్తే ఇప్పటికీ వాళ్ళు వేరు బుద్ధి ఆధిపత్య ధోరణి ఇంకా మారలేదు అనేది. అది ఒక్కంతోనే స్టార్ట్ అవుతుంది అనుకుందాం. అది జనంకు మొత్తం తీసుకుపోతాం, జనం గుండె తగులుతుంది. ఆ విముక్తి సైడ్ మేము పోతాం అంతనే. రైట్, ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఎగసిపడుతున్నటువంటి ఈ తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ అస్తిత్వ ఉద్యమం వెనుక వైసీపీ, బీఆర్ఎస్ ఉన్నాయా? లేకపోతే నిజంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాపాడుకోవాలన్నటువంటి సంకల్పం ఉందా? నేను మీరు డిస్కషన్ చేసేటప్పుడే మానుకోట కూడా మాట్లాడినా. అవును, మానుకోట అంటే ఎవరికి రెఫరెన్స్? అంతే కదా, వైఎస్ జగన్కే. అంతే కదా, జగన్కే కదా. నేను టీఆర్ఎస్ గురించి మాట్లాడినా, ఓకే, చంద్రబాబు గురించి మాట్లాడినా. మీరు క్లియర్ గానే చెప్తున్నారు, నాకు ఇంకా క్రిస్టల్ క్లియర్ గా కావాలి. నేను క్రిస్టల్ క్లియర్, నేను ఒకటే, నాకు ఉన్నట్టు ఈ తెలంగాణ ప్రాంతం యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించే దాంట్లోనే మాట్లాడుతున్నాను. నాకు అట్లా కాదు అనుకుంటే నేను ఇలా రాజకీయంగా ఎక్కడో ఉంటుంటే నేను కూడా నాకు దేని తక్కువ. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఒక పార్టీ పెడుతున్నారు అని చెప్పి ఒక బాగా హల్చల్ చేస్తోంది సోషల్ మీడియాలో. ఇస్ ఇట్ రైట్? బరాబర్ తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం ఉంది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఎక్స్పోజ్ అయిపోయినాయి. కొందరు ఎక్కువ తక్కువలా అందరూ తెలంగాణకు నష్టమే చేస్తున్నారు. ఇలా కొత్తగా పెడుతున్నారు. నేను అందరు రాజకీయ పార్టీలను వాళ్ళను ప్రశ్నించేటి అన్ని కూడా దగ్గర తీసుకొని ఒక వీడియో చేసి ఈయన అందరికీ వ్యతిరేకమే ఉంటాడని. నేను అందరికీ వ్యతిరేకం కాదు, వాళ్ళ దోషాలు, వాళ్ళ తప్పులు చెప్తా, ప్రజాపక్షాన ఉంటా బరాబర్. ఒకవేళ నా సైడ్ నుంచి తప్పులు ఉంటే సరిదిద్దుకుంటా, బరాబర్ సరిదిద్దుకుంటా, అది కూడా ఉన్నది. కానీ నేను ఇప్పటివరకు నేను నా తెలంగాణ జనాన్ని, నా తెలంగాణ మేధావులను కూడా నేను ఆలోచింపజేస్తున్నా అనుకుంటున్నాను. నేను వాళ్ళందరూ గతం మాట్లాడితేనే ఇంతకుముందు చాలా పెద్ద మనుషులు మాట్లాడతామని నేర్చుకున్నాను. నేను ఆ నిజాయితీ ఉండే నేను మాట్లాడుతున్నాను. కొంతమంది వాళ్ళు అక్కడిక్కడ ఉన్నారు, అక్కడిక్కడ సెటిల్ అయి ఉన్నారు కదా, వాళ్ళను కూడా ఈ సైడ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. వైసీపీ కానీ మీరు అంటున్న ఏ రాజకీయ పార్టీలకు పృథ్వీరాజ్ని అంటగడితే ఇంకెక్కడ నీకేమన్నదా? నేను కేసీఆర్ని కాదనే విద్యాధారణేషన్ పెట్టి అప్పటి నుంచి ఆయన ఏమైనా దోషాలు ఉంటే చెప్తా, మంచిగుంటే అది కూడా చెప్తా.
నాకు మంచిగా అనిపించింది అది కూడా మొత్తం అవినీతి పరం చేసి ఇంతకుముందు కేసీఆర్ గురించి కూడా చెప్పిన కదా. మాకేం నేను అంటే ఇది ఏంటంటే బట్టగాసి మీదేసుడు అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేనేదో మాట్లాడితే అది ఎవరికో అడ్వాంటేజ్ అయితే నాకేం చేసిన నా తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను కేసు పెట్టినావు, అక్కడి నుంచి కేసు పెట్టిండి, దొంగ కేసు పెట్టిండు, నా ఓని నేను కాపాడుకోవాలనా లేదా? నేను ఒక్కనే కావచ్చు, నా వెంబడి ఇంకో కొంతమంది ఇప్పుడు ఉన్నారు కావచ్చు, మా మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారు కావచ్చు, నేను మాట్లాడినా అంతే. నన్ను కూడా తీసుకపో అని చెప్పిన, తీసుకపోలేక ఊకున్నారు. ఎట్లా తీసుకపోగలుగుతారు? మాట్లాడొద్దా అంటే ఒక వ్యక్తి రక్షణకు మీ ప్రాంతంలో లేకపోతే నేనేం చేయాలి దానికి? ఒక వ్యక్తి రక్షణకు అది తప్పుడు చేస్తున్నాడు కాబట్టి నేను పోయి పడొద్దా? మా ప్రొఫెసర్ల మీద మా ఊళ్ళ మీద మీరు అడ్డగోలుగా మాట్లాడితే మేము రక్షణకు ఉంటాం. ఈ తెలంగాణ మట్టి స్వభావం అది. నేను కాదు ఇంకోరు ఉంటారు, వాళ్ళతో నేను వాళ్ళ జెండాలు పట్టుకొని తిరుగుతున్నాం ఏమన్నా. ఇది ఎక్కడ కథ? ఇది అంటే కావాలని వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే అని. ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది చర్చ జరగాలి. ఓకే, ఫస్ట్ నువ్వు విగ్రహాలు ఎందుకు పెడుతున్నావు అనేది అంటే చర్చ జరగని. ఆయన వీడికి వచ్చి నవనిర్మాణం గురించి మాట్లాడుతున్నావు కదా, నీ క్యాపిటల్ సంగతి ఏంది రాబాయి, నీ అడ్రస్ ఏందో చెప్పని చెప్తున్నాం. దాని మీద చెప్పుండ్రి. మీరు బూతులు మాట్లాడుతున్నారు, దాని మీద చెప్పుండ్రి. తెలంగాణలో ఏ విధంగా మీ ఆధిపత్యం ఇక్కడ వస్తున్నదో దాని మీద చర్చ చేద్దాం, మాట్లాడదాం. పిలువండి మీరే, ఎంతమంది నాలుగు మేధావులు ఎంతమంది పిలువండి. తెలంగాణకి ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయి, తెలంగాణకి ఏమేమి జరిగింది, ఆధిపత్య పోరు కూడా మా వాళ్ళని కూడా అంటున్నాం కదా, రేవంత్ రెడ్డిని కూడా అంటున్నాం కదా. నేను అందరిని అంటున్నాం. ఎందుకు? రేవంత్ రెడ్డి మంచి చేస్తే మంచిగా అంటాం కదా, బరాబర్. ఎవరు మంచి చేస్తే మంచి అంటాం, మంచి లేకపోతే మంచిగా లేదని చెప్తాం. ఇప్పుడు మా తెలంగాణ గురించి నేను అందుకనే బేషరతుగా వీళ్ళందరూ రావాలని నేను ఎందుకు మాట్లాడుతుంది. ఒకవేళ కేటీఆర్ ఆయననే అనేది ఉంటే నేను కేటీఆర్ కూడా విగ్రహం పెట్టే దగ్గర కాంస్య విగ్రహం పెడతాను, ఈయన కూడా అన్నాడని ఎందుకు చెప్తా? నేను చెప్పా కదా, నేను దాచి పెడతా కదా. సో జనం అర్థం చేసుకోవాలి. మాకు ఆయనతో ఇప్పుడు పంచాయతీ ఏం లేదు. ఇప్పుడు జగన్ వచ్చి తలవారు పట్టుకొని నేను తిరుగుతలేడా, తలవారు పడితే మేము కూడా జగన్ అంటాం కదా. ఇప్పుడు ఆయన ఏమంటలేడు, కానీ మీరు వచ్చి చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరి ల్యాండ్స్ ఎవరున్నా కానీ తీస్తాం. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనేది మాకేం లేదు, చేస్తాం. అది గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి, ప్రజలకు స్వాధీనం చేసుకోవాలి. ఇలా పృథ్వీరాజ్ కొరిగేది ఏం లేదు. ఇంకోటి నాకు తెలిసిన పుస్తకం, ఎవరు ఎనీ టైం ఎవరైనా కానీ నా మీద గింత ఉండేది ఉంటే ఇప్పటిదాకా ఆగుతారా? అవును, అది ఆంధ్ర జైల్లో, కాకినాడ జైల్లో పడేస్తుండే, రాజమండ్రి జైల్లో పడిస్తుండే, ఇక్కడ చెంచల్గూడ జైల్లో పడిస్తుండే. నా మీద అటువంటి కనుక ఏమైనా ఉండేది ఉంటే, నాకు తెలిసిన పుస్తకం నా దగ్గర ఏముండదు, నా దగ్గర నేనేం తప్పులు నేను ఇప్పటిదాకా చెయ్యకూడా, కనుక ఏదో ఒకటి చేసి మీద పడేయాలి అని చెప్పని ఉంటుంది. నాది ఉంటుంది, నా మనసుకు అనిపించింది, నా సమాజానికి నా ప్రజలకు మంచిగా అనిపించింది. అది ఇక్కడ ప్రజలైనా నేను అట్లన్నప్పుడు వలి ఇన్సిడెంట్ అయినప్పుడు నేను అక్కడ పోయినా, నా గుడులు గులగొడుతుంటే కూడా పోయినా. 800 సంవత్సరాల కింద కట్టిన గుడులు నా పాకాల లేక్ పక్కకు అశోక్ నగర్ దగ్గర గులగొడితే నేను దాన్ని కూడా అట్లా గులగొడతావు. నువ్వు నీ సనాతన ధర్మం మేము కాపాడుతామని చెప్పిన. ఆడొక పేదోని మీద ఎందుకు మాట్లాడతామని అక్కడ కూడా పోయినాం. అందుకని నేను ఇష్యూస్ మానవత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండేటువంటి స్వభావం ఉన్నటువంటివన్నీ నేను బరాబర్ స్పందిస్తాను. నా ఎంబడి ఎవరున్నా లేకున్నా నేను అదని పట్టించుకోను. నాకు అది మంచిగా అనిపిస్తే వెళ్ళిపోతా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారండి? ఎవరు సపోర్ట్ చేయలేదు. తర్వాత కొంతమంది అక్కడక్కడ తిట్టినోళ్ళే నన్ను. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అప్పుడు మా వాళ్ళు కూడా తిట్టి, పొద్దున్న లేసా మా ఇళ్ళల్లో బాలసుబ్రహ్మణ్యం పాటలు ఉంటాయిరా, నువ్వు గదాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారా, నీకేం పని లేదా అని. తర్వాత నేనంతా సబ్జెక్ట్ అంతా మొత్తం ఎంత చెప్తుంటే స్లోగా రియలైజ్ అయ్యారు మా వాళ్ళు. కొంతమంది ఇంటెలెక్చువల్స్ తర్వాత మా పసునూరు అన్న ఇసొంటోళ్ళు, సంగిశెట్ అన్న ఇసొంటోళ్ళు మొత్తం ఆర్టికల్స్ కూడా తర్వాత రాసిరు. మా తిరుమలరావు సారు వీళ్ళందరూ కూడా రాసి సపోర్ట్, ఇంకా చాలా మంది కొంతమంది వీళ్ళు ఇవన్నీ ఫేస్బుక్లలో ఇవన్నీ చేసి ఆర్టికల్స్ రాసి ఆ జనాన్ని కూడా అరే కరెక్టే కదా అని. ఇప్పుడు ఆ పేర్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. మన అస్తిత్వం ప్రమాదంలో ఉన్నది రో నాయన అని అంటుంటే మా తెలంగాణలో కూడా ఎందుకు ఇదంతా మళ్ళా అని. బరాబర్ తెలంగాణకు మళ్ళొక పోరాటం రాబోతుంది, అస్తిత్వ పోరాటం రాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కూడా ప్రమాదం ఉందని చెప్పి జనానికి అర్థమవుతుంది. ఆ రోజు ఒక్కనే ఉన్నా, ఈరోజు నాతో మంది జమ అయినరు, బరాబర్ వస్తారు. అందుకనే ఈచ్ డ్రాప్ మేక్స్ ఎన్ ఓషన్. ఒక చుక్క సముద్రం ఎట్లయితుందో నా దగ్గర మంచి ఉండేదంటే జనం ఉంటారు. అది నేను ఉంటానా పీకుతానా తర్వాత సంగతి, నేను ఉంటానా పోతానా తర్వాత సంగతి. దీన్ని మాత్రం పట్టుకొని ఉంటా. నేను ప్రాణం గురించి చెప్తున్నా, దీన్ని మాత్రం బరాబర్ పట్టుకొని ఉంటా. నా జనం ఫాలో అవుతారు, రావాల్సిందే, ముచ్చటలేదు. ఆ రోజు మా నాన్న ఎట్లయితే 54లో చేతావని చేసిండో అప్పుడు జనం వినలేదు. కాళోజీ లాంటి వాళ్ళు, కొండా లక్ష్మణ్ బాబు చేసేటోళ్ళు కూడా సమైక్యవాదం అన్నారు, తను చెప్పింది వినలేదు. ఇవాళ నేను అదే తరాన్ని నేను తీసుకొని పోతున్నా, తన ఆలోచన విధానాన్ని తీసుకోబోతున్నా. తనతో పాటు ఉన్నటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో నేను పోతున్నా. ఇవాళ కూడా అదే పని చేస్తా, సచ్చిదాకా అదే పని చేస్తా. రైట్. ఖచ్చితంగా తెలుగు నేలపై ఓ ప్రజాస్వామిక ప్రత్యామ్నాయ వేదిక అవసరము, తెలంగాణ పైన కూడా అత్యవసరం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు అది కూడా నిజం అనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ రాబోయేటువంటి రోజుల్లోనైనా ఆంధ్ర తెలంగాణ మధ్య విద్వేషాలు
సమసిపోవాలని చెప్పి తప్పు ఎవరిదైనా కూడా ముందు వచ్చి కూర్చొని మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా మళ్ళీ కూర్చుందాం పృథ్వీరాజ్ గారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ అన్న.